విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణ సమేతుడై జనక మహారాజు గారి యొక్క సభామంటపాన్ని చేరుకున్నారు. చేరుకున్న తరువాత జనక మహారాజు గారు విశ్వామిత్రుడిని పూజించిన తరువాత ఒక మాట అంటారు. ఈ పిల్లలు నిన్నను చెప్పాను కదా నీకు జనక, అయోధ్య రాజకుమారులు దశరథుని యొక్క సంతానం రామలక్ష్మణులు అంటారు. వీళ్ళని నేనే తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి శివధనస్సు చూడాలి అనే ఉద్దేశ్యంతో వీళ్ళని తీసుకొచ్చాను. ఒక్కసారి నువ్వు ఆ శివధనస్సుని తీసుకొచ్చి చూపించినట్లయితే అది మీ ఇంట్లో న్యాసంగా ఉంది కనుక ఆ శివధనస్సుని చూసి సంతోషించి వీళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభం చేస్తారు. అందుకని ఒక్కసారి ఆ శివధనస్సుని చూపించవలసింది అంటారు. మీరు రామాయణంలో గమ్మత్తు ఏంటంటే ఎక్కడా కూడా విశ్వామిత్ర మహర్షి ఆ శివధనస్సుని తీసుకొస్తే రాముడు విరిచేస్తాడు, లేకపోతే రాముడు ఎక్కువ పెడతాడు, సీతమ్మని వివాహం చేసుకుంటాడు, ఈ ప్రస్తావన ఎప్పుడూ చేయలేదు. గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారంతే. సిద్ధాశ్రమంలో మాట్లాడినప్పుడు కూడా సీతమ్మ గురించి ప్రస్తావన, అది కూడా పరోక్షంగా. ఆ తరువాత చేసిన ప్రస్తావన శివధనస్సు గురించి. ఆ శివధనస్సు మహోత్కృష్టమైనటువంటి ధనస్సు పరమశివుడి చేత ఇయ్యబడింది. అది సర్వకాలములయందు జనక మహారాజు గారి ఇంట్లో పూజలు అందుకుంటూ ఉంటుంది. అందుకని రామ నువ్వు ఒక్కసారి ఆ ధనస్సుని చూడాలి అని చెప్పారు. ఆయన చెప్పేటప్పుడు జనక మహారాజు గారితో కూడా ఎంత అందంగా చెప్పారంటే, ఏతద్దర్శయ భద్రంతే కృతకామము నృపాత్మజౌ, నువ్వు ఒక్కసారి ఈ పిల్లలిద్దరికీ ఆ శివధనస్సుని చూపించు. చూపిస్తే ఆ పిల్లలు శివధనస్సుని చూస్తారు, చూసి మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకని దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత, ఒకసారి ఆ ధనస్సు చూశారా సంతోషించినటువంటి హృదయాలతో తిరిగి వెళ్ళిపోతారు. అందుకని ఒక్కసారి నువ్వు ఆ శివధనస్సుని చూపించు అన్నారు. అంటే జనక మహారాజు గారు వెంటనే మంత్రుల్ని పిలిచి వెళ్ళి ఆ శివధనస్సుని తీసుకొచ్చేయండి అని చెప్పలేదు. ఆ శివధనస్సు అసలు తన ఇంట్లో ఎందుకున్నది అన్నది చెప్పడం ప్రారంభించాడు. మీరు ఈ విషయాన్నే సీతారామ కళ్యాణ ఘట్టంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి ఘట్టం. శివధనస్సు ఎవరి దగ్గర ఉండాలి? శివధనస్సు శివుడి దగ్గర ఉండాలి కదా. అలాంటిది శివధనస్సు శివుడి దగ్గర ఉండకుండా శివధనస్సు జనక మహారాజు గారి దగ్గర ఎందుకున్నట్లు? పోనీ ఉంది జనక మహారాజు గారి దగ్గర. జనక మహారాజు గారు శివధనస్సుతో ఎప్పుడైనా యుద్ధాలు చేశారా? ఎప్పుడూ యుద్ధాలు చేయలేదు. మరి ఏమిటి, ఎందుకు శివధనస్సు అసలు జనక మహారాజు గారికి మాత్రమే ఇచ్చినట్లు? అసలు రహస్యం అంతా అక్కడ ఉంది. శివధనస్సులోనే రహస్యం ఉంది. అయోధ్యానగరం ఇది, రాముడెవరు చెప్పాలంటే చెప్పగలిగిన పాత్ర సీతమ్మ పాత్ర ఒక్కతే రామాయణంలో. వేరొక పాత్ర చెప్పలేదు బాలకాండలో. రాముడు ఫలానా అని చెప్పాలంటే సీతమ్మ ద్వారానే రాముని యొక్క ఔన్నత్యం ప్రకటితమవ్వాలి. అప్పటి వరకు నరుడిగానే నటిస్తూ ఉంటాడు. అందుచేత ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత, ఆ శివధనస్సుని చూపించవయ్యా అన్నారు. అంటే జనకుడు అన్నాడు, ఆ శివధనస్సు గురించి నేను ఒక్క 4 మాటలు చెప్తాను. ఈ శివధనస్సు పూర్వకాలంలో దక్షుడు యజ్ఞం చేసేటటువంటి సమయంలో నిరీశ్వర యాగం చేశాడు. పరమశివుడికి హవిస్సులు ఎందుకు ఇవ్వాలి? అందుకని యాగభాగంలో హవిస్సులు ఇవ్వకుండా శివుడు లేనటువంటి యాగం చేస్తానని యాగాన్ని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తే శివుడు లేని చోట మంగళం ఎక్కడొస్తుందయా అని అడిగింది పార్వతీదేవి. దాక్షాయణీ స్వరూపంగా ఉండి శరీరాన్ని పరిత్యజించింది. ఆనాడు దేవతలందరూ కూడా తనకి యాగభాగం ఇవ్వకపోయినా సరే వచ్చి ఆ యాగమంటపంలో కూర్చున్నారనేటటువంటి ఆగ్రహం చేత రుద్రుడయ్యాడు. శివుడు 2 స్వరూపాలతో ఉంటాడు. రుద్రుడిగా ఉన్నప్పుడు సంస్కరిస్తాడు, శిక్ష వేస్తాడు. నాన్నగారే కానీ సరిగ్గా చదవట్లేదు, బెల్ట్ పట్టుకుంటారు, అది రుద్రస్వరూపం. నాన్నగారే ఓసారి మార్కులు రాలేదని బెల్టట్టుకు అలా కొట్టేయరు. ఆ నాన్నగారే వారం రోజులు పోయిన తర్వాత సెలవులు ఇస్తే పిల్లాడిని విశాఖపట్నం తీసుకెళ్తారు, తర్వాత తిరుపతి తీసుకెళ్తారు, శ్రీశైలం తీసుకెళ్తారు, అరుణాచలం తీసుకెళ్తారు. అందుకని ఆయన మంగళప్రదుడై ఉన్నప్పుడు శివుడై ఉంటాడు. అదే పరమశివుడు శిక్షించేటటువంటి స్వభావంతో ఉన్నప్పుడు ఆయన ఘోరాతి ఘోరమైన రూపంతో ఉంటాడు, అప్పుడు రుద్ర స్వభావంతో ఉంటాడు. అందుకని ఆయన రౌద్ర స్వభావాన్ని పొందాడు. పొంది నిరీశ్వర యాగం చేసిన చోటికి అసలు దేవతలు మీరెందుకు వచ్చారని తన ధనస్సును ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టేటప్పటికీ దేవతలందరూ భయపడ్డారు. భయపడి వెళ్ళి ఆయన పాదముల మీద పడి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ప్రసన్నుడయ్యాడు. ఇది రుద్రుడు శివుడు అవడం. శివా విశ్వస్య భేషజీ అంటుంది రుద్రాధ్యాయం.
అమ్మవారు వచ్చి పక్కన కూర్చోగానే మళ్ళీ ఆయన ప్రశాంతుడవుతాడు. అందుకని ఆయన లోకం పట్ల ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నుడై సరే మీరు ఇంకెప్పుడు ఇటువంటి యాగం చెయ్యకండి అన్నాడు. దక్షయజ్ఞాన్ని పూర్తిగా ఇక్కడ విచారణ చెయ్యలేదు. భాగవతంలో శివమహాపురాణంలో చేశారు. ఒక్కసారి విహంగ వీక్షణంగా మాత్రమే వాల్మీకి మహర్షి స్పృశించారు. ఆ ధనస్సుని దేవరాతుడు అనబడేటటువంటి ఒక మహారాజు గారు జనక మహారాజు గారి వంశంలో ఉండేవారు. ఆ దేవరాతుడు అనేటటువంటి మహారాజుకి ఇచ్చి న్యాసంగా ఉంచారు. న్యాసము అంటే అక్కడ ఉంచుట కొంతకాలం, దీన్ని ఇక్కడ ఉంచు అని ఇచ్చారు. అది శివధనస్సు, పరమ పవిత్రమైనటువంటి వస్తువు. అది ఉండడమే మంగళప్రదం. అందుకని ఆ శివధనస్సుని స్వీకరించినటువంటి వాడై దేవరాతుడు దాన్ని ఒక మంజూషలో పెట్టాడు. మంజూష అంటే ఒక పెద్ద పెట్టి. ఆ పెద్ద పెట్టి ఎంత పెద్ద పెట్టి అంటే ఆ పెద్ద పెట్టిని లాక్కు రావాలంటే ఎప్పుడు చక్రాలుండగా ఎంత బరువు ఉన్నా కాస్త తోసేయడం తేలిక. చక్రాలు ఉన్నటువంటి మంజూషలో శివధనస్సు ఉండగా దాన్ని తొయ్యాలంటే దగ్గరగా ఒక 5,000 మంది చాలా దృఢకాయులైనటువంటి వాళ్ళైతే మాత్రమే తొయ్యగలరు. అటువంటి శివధనస్సుని న్యాసంగా ఉంచారు. దాన్ని పెట్లో పెట్టి భద్రంగా ఉంచి ప్రతిరోజు అగరధూపంతో దాన్ని పుష్పాలతో అర్చన చేస్తూ పరమ పూజనీయంగా ఆ శివధనస్సుని కాపాడుకుంటూ జనక మహారాజు గారి వంశం విదేహ వంశం చూసుకుని వస్తోంది. ఇలా కొంతకాలం గడిచిందయా. ఆ శివధనస్సు మా ఇంట్లో ఉంది. ఇదే సమయంలో మహానుభావ విశ్వామిత్ర, నీకు తెలియనిది కాదు, ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అధమే కృషత క్షేత్రం లాంగలాదుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత. నేను ఒకనాడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. భూమిని దున్నుతుంటే ఆ భూమిని దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక స్త్రీ తనంత తానుగా ఒక బాలిక ఉద్ధిత పైకి లేచింది. ఆ పిల్లకి నేను పేరు పెట్టలేదు. ఆ పిల్ల తనని తాను సీత అని పిలవబడింది. సీత అంటే నాగటి చాలుకి తగిలి పైకి లేచినది అని అర్థం. అటువంటి పిల్ల, ఆ పిల్లకి పేరు సీత అని సహజంగా వచ్చింది. ఆ పిల్ల నా దగ్గర పెరుగుతోంది. నేను ఆ పిల్లని వీర్యశుల్కగా ప్రకటించాను. ఇది జనక మహారాజు గారు చెప్పినటువంటి మాటలు. ఎంత అందంగా ఎంత గుంభనంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఆమె అయోనిజ. ఆమె ఒక స్త్రీ గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి స్త్రీ కాదు, మహాసౌందర్య రాశి. ఆవిడ్ని చూసినటువంటి ప్రతి పురుషుడు కూడా ఆవిడ్ని తన భార్యని చేసుకుందామనేటటువంటి వ్యామోహాన్ని పొందాడు. ఎవరు? దేవతలు, రాక్షసులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, అసురులు, దైత్యులు, వాళ్ళు వీళ్ళు అని ఇందుకు అందరు. అందుకని నేను సీతమ్మని వీర్యశుల్క అన్నాను. వీర్యశుల్క అంటే పరాక్రమము చేత గెలుచుకొనవలసినది. ఏ పరాక్రమం? పరాక్రమం అంటే ఇంత రాజ్యం ఉన్నవాడా, ఇంతమందితో యుద్ధం చేయగలిగిన వాడా, అతిరథుడా, మహారథుడా? ఏమిటి నిర్ణయం అంటే శివధనస్సును ఎవరెక్కు పెడితే వాళ్ళకి అన్నాను. చూడండి, నిజంగా జనక మహారాజు గారి తెలివితేటలు చూడండి. ఎవరికి పెట్టేట్టు ఈ నిర్ణయం? జనక మహారాజు గారికి భూమి దున్నుతుండగా దొరికిన పిల్ల సీతమ్మ. తర్వాత నిజంగా జనక మహారాజు గారికి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు పేరు ఊర్మిళ. అసలు తండ్రికి ప్రేమ ఎవరి మీద ఎక్కువ ఉండాలి? తన కుమార్తె కాబట్టి ఊర్మిళ మీద ఎక్కువ ఉండాలి. శివధనస్సు ఎక్కువ పెట్టినటువంటి వాడికి ఊర్మిళని ఇస్తాననాలి. ఎందుకని? వాడు మహాపరాక్రమవంతుడు కనుక ఊర్మిళని ఇస్తాననాలి. కానీ జనకుడు మహాజ్ఞాని. మహాజ్ఞాని కనుక సీతాస్వరూపం ఏమిటో జనకుడికి తెలుసు. ఈ సీత ఎవరు పొందాలో ఆయన నిర్ణయించాడు. శివధనస్సు నెక్క పెట్టగలిగిన వాడెవడో వాడు లోకములకు మంగళము చేయగలిగిన వాడు. శివకేశవుల మధ్య భేదం చూడని జ్ఞాని జనకుడు. అందుకని శివధనస్సును ఎవరు ఎక్కువ పెడతారో వారికి పిల్లనిస్తాను, వీర్యశుల్క అన్నాను. అంటే మహానుభావ విశ్వామిత్ర, ఎందరో రాజులు వచ్చారు. వచ్చి ప్రతివాడు అయితే నేను శివధనస్సును ఎత్తుతాననేవాడు. ఎత్తి ప్రతివాడు వచ్చేవాడు, శివధనస్సుని తీసుకురమ్మనేవాడు, తీసుకొచ్చేవాళ్ళం. ఆ శివధనస్సును పట్టుకునేవాడు, ఎత్తలేక చతికిలు పడిపోయేవాడు దాన్ని చూడగానే. ఇలా ఎందరో వచ్చారు. దేవతలు వచ్చారు, రాక్షసులు వచ్చారు, మనుష్యులు వచ్చారు. ఎవరూ శివధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయారు, కదల్చలేకపోయారు, నారి తొడగలేకపోయారు. అందుచేత వాళ్ళందరూ తిరిగి భగ్న హృదయులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కడుపులో బాధ బయలుదేరింది. ఈ జనక మహారాజు గారి ఇంట్లో అందాల రాశి అయినటువంటి సీతమ్మ ఉంది. ఈ సీతమ్మని ఎవరికి ఇచ్చి వివాహం చేయడు. వీర్యశుల్క అంటాడు. ఎవరైతే శివధనస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకి ఇస్తాను ఈ పిల్లనంటాడు.
ఎంతకాలం ఇలా ఆ పిల్లని పెట్టి కూర్చుంటాడు? ఎవడెక్కు పెడతాడు శివధనస్సు? ఎవడు శివధనస్సుని ఎక్కుపెట్టేవాడు కనపట్టలేదు. కాబట్టి ఇలా కాదు, మనం ఒక పని చేద్దాం. జనక మహారాజు గారు ఇటువంటి షరతు పెడుతున్నాడు కాబట్టి మనందరం ఒక్కటై జనక మహారాజు గారిని ఓడిద్దామన్నారు అని వీళ్ళందరూ ఏకమయ్యారు. ఏకమై జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెడితే పూర్వకాలంలో కోటకి బయట అగట్ట అని ఉండేది. అగట్ట అంటే పెద్ద నీటి కాలువ లాంటిది ఒకటి తవ్వుతారు. దాన్ని దాటి రావడం కష్టం. ఆ లోపల రాచనగరు కోటకి తలుపులన్నీ మూసేశారు. లోపల ఆహారం ఉండేది. 1 సంవత్సరం పాటు జనక మహారాజు గారి సైన్యానికి, ఇతర రాజులకి, అందరికీ, అందులో దేవతలు కూడా ఉన్నారు, దేవతలకి దేవగణాలకి కలిపి యుద్ధం జరిగింది. జరిగితే లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాలు క్షీణించిపోయాయి. ఆహారం ఉంటే తప్ప మనిషికి బలం ఉండదు, బలం ఉంటే తప్ప యుద్ధం చేయలేడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? జనక మహారాజు గారి యొక్క ప్రాజ్ఞత చూడండి. తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం దదుశ్చ పరమప్రీత చతురంగ బలం సురాహ. అప్పుడు నేను కోటలో కూర్చుని తపస్సు చేశాను. తపస్సు చేస్తే తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం, నేను చేసినటువంటి తపస్సు చేత దేవతలు సంతోషించారు. సంతోషించి, మహానుభావ విశ్వామిత్ర, నాకు దేవతల యొక్క సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యాలతో నేను నా మీద యుద్ధానికి వచ్చినటువంటి రాజులందరినీ ఓడించాను. ఓడిస్తే ఆ రాజులు చెల్లాచెదరైపోయారు. అప్పటి నుంచి ఈ శివధనస్సుని ఎక్కుపెట్టినవాడు నాకు కనపడలేదు. చూసి వెళ్ళిపోతున్నవాడే. విశ్వామిత్రుడు కూడా ఏ మాట చెప్పాడు? శివధనస్సు తీసుకురా, రాముడు ఎక్కువ పెడతాడు అనలేదు. ఎందుకు అనలేదో తెలుసా అండి ఆ మాట? అప్పటికి జనక మహారాజు గారిలో ఒక భావన బాగా మనసులో ఏర్పడిపోయింది. దీన్ని దేవతలు ఎత్తలేకపోయారు, రాక్షసులు ఎత్తలేకపోయారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎత్తలేకపోయారు. ఆ మనిషి ఏ పాటివాడు? మనిషి ఎత్తుతాడా దీన్ని? అందుకని నిజంగా విశ్వామిత్ర మహర్షి ఒకవేళ శివధనస్సు తీసుకురాబోయి రాముడు ఎత్తుతాడు అన్నాడు అనుకోండి, 16 వర్షోమే రామో రాజీవలోచన, 16 ఏళ్ల కూడా లేనటువంటి పిల్లవాడు పక్కున నవ్వుతాడు విశ్వామిత్రుడు. ఏమిటి బ్రహ్మర్షి, మీరు చెప్పవలసిన మాటే ఇది, ఈ పిల్లాడు ఎత్తుతాడా దాన్ని అంటాడు. అంటే మాటల మధ్య ఉండేటటువంటి తీరు మారుతుంది. ఆ తర్వాత బంధుత్వం ఏర్పడుతుంది. విశ్వామిత్రుడికి తెలుసు మామగారు అవ్వాలి విశ్వామిత్రుడు, అందుచేత మాట సౌమ్యం ఉండాలి, అందుచేత ఇద్దరి మధ్య అరమరిక రాకూడదు. అందుకని ఎంత అందంగా మాట్లాడాడంటే శివధనస్సుని ఎత్తుతాడన్న మాట అసలు మాట్లాడలేదు. ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజో దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఓసారి చూస్తారయ్యా పిల్లలు కదా, చూపించు శివధనస్సు అన్నాడు. చూపించమంటే ఇంత కథ చెప్పాడు జనక మహారాజు గారు. చెప్పి, పోనీలే ఎలాగో చూపిస్తున్నాను కదా, క్షత్రియులు కదా ఈ పిల్లలిద్దరు, అందరికీ పెట్టినట్టే నియమం ఇంకోసారి చెప్తున్నాను. ఏమో తీరా శివధనస్సు అన్న తర్వాత క్షత్రియుడిని కదా, మొన్న సిద్ధాశ్రమంలో నేను మారీచి సుబాహుల్ని కొట్టాను కదా, నేను శివధనస్సు ఎత్తుతాను అంటాడేమో రాముడు. ఒకవేళ అలా కానీ ఎత్తగలిగితే నాకేం అభ్యంతరం లేదు. యద్యస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునే సుత మయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. నిజంగా ఒకవేళ రాముడు కానీ ఈ శివధనస్సుని ఎక్కుపెట్టగలిగితే సుతాం, నా కూతుర్ని ఎవరిని అనాలి? ఈ మాట ఊర్మిళని అనాలి. కానీ ఎప్పుడూ జనకుడు ఎవరి గురించి అంటాడో తెలుసా అండి? సీతమ్మ గురించే అంటాడు. జనకుడికి తెలుసు వచ్చినటువంటి తల్లి పరమేశ్వరుని యొక్క మాయాశక్తి వచ్చింది అమ్మవారిగా. అందుకని తన ఇంట్లో అమ్మవారిగా వచ్చి తనని ఉద్ధరించింది, తనని తండ్రిని చేసి. అందుకని ఎప్పుడూ ఆయన మమకారం, ఆయన భక్తి కూతురు పట్ల మాట్లాడవలసి వస్తే సీతమ్మ గురించి. అందుకని ఆయన అంటాడు, సుతాం, నా కూతుర్ని, అయోనిజాం, యోని సంభవురాలు కానిదాన్ని, సీతాం, నాగటి చాలుకి పుట్టినదాన్ని, నాగటి చాలు తగిలి పైకొచ్చిన దాన్ని, దద్యాం, అప్పచెప్తాను, దశరథేరహం, ఇస్తాను కన్యాదానం చేసి. ఎత్తగలడా? చూపించాడు అని తన మిత్రుల్ని పిలిచాడు. వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, జనకస్య వచశ్రుత్వా విశ్వామిత్రో మహాముని ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివం. విశ్వామిత్ర, ఒక్కసారి ఆ శివధనస్సు తెప్పించబోయ్, తెప్పిస్తే ఆ పిల్లలు చూస్తారు అన్నాడంతే. ఏం మాట మార్చలా.
ఇంత రెచ్చగొట్టినట్టుగా దాని వెనక కథంతా చెప్పినా కూడా ఇంతమంది ఇన్నాళ్ళు ఎత్తలేకపోయారేమో కానీ ఇంకా నువ్వు ఆ వర్రి వదిలేవో జనక వచ్చేసాడు రాముడు అని ఆయన ఏం మాట్లాడలేదు. వచ్చినవాడు నరుడిగా ఉన్నాడు, నరుడిగా ఉన్నవాడు తన శిష్యుడిగా ఉన్నాడు, తాను గురువుగా ఉన్నవాడు. గురువుగా ఉన్నవాడు గురువుగా ఉండాలి. ఈ మాట ఎవరడగాలి? రాముడు అడగాలి. ధనస్సు చూసిన తరువాత మహానుభావ విశ్వామిత్ర, నీ అనుగ్రహంతో మీ అనుమతితో నీ ధనస్సుని పైకెత్తుతానని రాముడు అనాలి. అంటే రామా కానీ అని తన ఆశీర్వచనం చెయ్యాలి. అంతేకాని శిష్యుడి గురించి ముందు తనుడాంబికాలు పలకడం ఏంటి? తను పలకకూడదు. గురువు విశ్వామిత్రుడు గురువుగా ఉన్నాడు. గురువుగా ఉన్నవాడు గురువుగా మాత్రమే ప్రవర్తించాలి. అందుకే అప్పుడు కూడా శివధనుర్భంగం చేస్తాడని కానీ శివధనస్సు ఎక్కువ పెడతాడు రాముడని కానీ విశ్వామిత్రుడు చెప్పలేదు. జనక ఆ శివధనస్సుని తెప్పించబోయ్ అన్నారు. అనేసరికి 5,000 మంది మహాబలాఢ్యులైనటువంటి వ్యక్తుల్ని పిలిచి 8 చక్రములు కలిగినటువంటి మంజూషని తీసుకురమ్మన్నాడు. అంటే అప్పుడు ఆ శివధనస్సు ఉన్నటువంటి మంజూషని ఆ 5,000 మంది లాక్కుని వచ్చారు. లాక్కొచ్చి అక్కడ పెట్టారు. పెడితే మంత్రులు అన్నారు, ఇదిగో నువ్వు ఏ శివధనస్సుని రామలక్ష్మణులకి చూపించాలని అనుకుంటున్నావో ఆ శివధనస్సుని తీసుకొచ్చామయ్యా మహారాజా అన్నారు. జనక మహారాజు గారు ఒక్కసారి పెట్టి అక్కడ పెట్టారు. మీరు ఒక్కసారి మానసికంగా విజువలైజ్ చేయండి ఆ క్యారెక్టర్స్ మనస్సుల్లో ఉన్న భావాలను ఒక్కసారి. విశ్వామిత్రుడు అక్కడ కూర్చున్నాడు, బయటపడడు. రాముడు అక్కడ ఉన్నాడు, నేను శ్రీ మహావిష్ణువుని, నీ ఇంట్లో ఉన్నది నా శక్తి స్వరూపం అయ్యా, ఇన్ని మాటలు ఆడతాయేమిటి జనక అని రాముడు అన్నాడు. నరుడిగా ఉన్నాడు కాబట్టి విష్ణువుగా ప్రవర్తించాడు. రాముడి తమ్ముడు లక్ష్మణుడున్నాడు, ఆ లక్ష్మణుడు కూడా విష్ణువులో అంశే, విష్ణువి. లక్ష్మణుడు చెప్పాడు, ఏమనుకుంటున్నావో మా అన్నయ్య శివధనస్సు ఎత్తుతాడని ఆయన అన్నాడు. ఎవ్వరూ మాట్లాడరు. జనక మహారాజు గారి మనస్సులో అభిప్రాయం ఏమిటి? ఇది ఓ పెద్ద గొడవ. అస్తమానం ఎవరినో తీసుకొస్తూ ఉండడం, ఈ పెట్టి తీసుకురమ్మంటూ ఉండడం. చాలా ముఖ్యమైన పనిలో ఉన్నవాడు అస్తమానం ఫోన్ వస్తుందనుకోండి, ఏదో చదువుకుందామని కూర్చునేటప్పటికీ ఇంకో గంటలో ఉపన్యాసానికి వెళ్ళాలి, ఒకసారి శ్లోకాలు ఏవో చూద్దాం అనుకునేటప్పటికీ ఎడతెక్కకుండా ఫోన్ వస్తుంటే బా ఏదో ఇంకుమల్ల ఫోన్ అనిపిస్తుంది. అలా విసుగొచ్చినట్టు జనక మహారాజు గారు ఎంత మాట అనేశాడో చూడండి. ఈ మాట అంటాడు ముందుగా అంటే అని తెలుసు మహానుభావుడు విశ్వామిత్రుడికి. ఎంత గొప్ప సైకియాట్రిస్టో చూడండి. అసలు ఆయన ఎంత గొప్పగా మనస్తత్వాన్ని అంచనా వేశాడో చూడండి. జనకుడు అన్నాడు, యదస్య ధనుషో రామ, ఇది ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివ. తీసుకొచ్చాం ఆ శివధనుస్సును అక్కడ పెట్టాము. ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణి. రాముణ్ణి చూడమంటున్నారు, చూడమనండి, నాకేం అభ్యంతరం లేదు. ఖగతిర్మానుషాణాంచ, ఒక మనిషి, రాముడెవరు? పిల్లాడు, మనుష్యుడు. ఎలా ఎత్తుతాడో మనిషి. ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణి. ఈ శివధనస్సుని ఎక్కువ పెడతాడా? ఎక్కువ పెట్టడం కాదు, ఎంత వర్ణించాడో చూడండి. ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివ. ఏ శివధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే మాటలా? దాన్ని ఎత్తాలి, పైకి ఎత్తి నించో పెట్టాలి. అదే సామాన్యమైన బరువు కాదు. చూశారుగా పిల్లాడు అక్కడ కూర్చున్నాడు, ఇదిగో 5,000 మంది లాక్కొచ్చారు చక్రాలున్న రథాన్ని. దీన్ని ఎత్తి పెట్టాలి. ఎత్తి పెట్టి పైన ఉన్నటువంటి నారి విప్పాలి. విప్పి కింద కట్టాలి, గట్టిగా కట్టి నారి పట్టి లాగాలి. లాగితే ఆ శివధనస్సు కొద్దిగా వంగుతుంది, దాన్ని తట్టుకోగలగాలి ఆ బరువుని. ఏమిటి ఇదంతా, ఎవడి చేస్తాడు, ఎందుకు వచ్చింది అలా రోజు మాకు అన్నట్టుంది ఆ భావన మనసులో. అందుకని ఖగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివ. ఇవన్నీ చేస్తాడా మనిషి? రాముడు అనడు. ఎందుకని రాముడు అంటే విశ్వామిత్రుడు కోపం వస్తుందేమో, చూపించమన్నాడు ఆయనే. అందుకని జనకుడు కూడా కొంచెం గడుసుతనం ప్రదర్శించాడు. అందుకని ఎవరో ఇంటికి వస్తున్నారు అనుకోండి, ఇంకా విసుగొచ్చిన వాడు ఎవరో ఉన్నాడు అనుకోండి, కొంచెం అర్జెంట్ పని మీద వెళ్ళాలండి, పొద్దున్న నుంచి వెడదామని బయలుదేరుతున్నాను, ఎవరో వస్తున్నారు వెళ్తున్నారు, దానివల్ల వెళ్ళలేకపోతున్నాను, సరే మీరు ఎందుకు వచ్చారు ఏదో చెప్పండి, అయ్యో పర్వాలేదు అంటాడు. అన్ని ఒకటి ఏంటి, మీరు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానండి అని దాని ఉద్దేశం. అలా ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివా. ఏడు మనిషి ఎలా ఎత్తుతాడండి? మనిషి ఎత్తి శివధనస్సు ఎత్తి దాన్ని నారి లాగి దాన్ని కట్టి ఇవన్నీ చేస్తాడా అంటాడు. అంటే విశ్వామిత్రుడు విన్నాడు. ఎంత గంభనంగా మాట్లాడుకుంటారో చూడండి వాళ్ళు. బయట పడరు. బయట పడకుండా ఉండడానికి కూడా చాలా శక్తి ఉండాలేమో. విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్స రామధను పశ్య ఇది రాఘవమబ్రవీత్. ఆ విశ్వామిత్రుడు ఆ జనక మహారాజు గారు చెప్పినటువంటి మాటలన్నీ విశ్వామిత్రుడు విన్నట్ట. విని వత్స రామధను పశ్య, వత్స వత్స అని ఎవరిని పిలుస్తారో తెలుసా?
అపారమైన ప్రీతి ఉన్నటువంటి గురువు శిష్యుణ్ణి పిలుస్తాడు. ఎంత ప్రేమ ఉందో తెలుసా రామా నీ మీద నాకు, వత్సా అని పిలవడంలో, రామా నువ్వు ఈ కార్యం చెయ్యగలవని నాకు తెలుసు రామా, అందుకని ఇవాళ శిష్య అని పిలవట్లేదు, వత్స. ఎంత ప్రేమో, కొడుకు కన్నా ప్రేమ నీ మీద నాకు. అందుకు కదా గోవత్సము అంటారు. ఆవు దూడ యొక్క మాలిన్యమును నాకేసినట్టు నీ బలహీనతని తీసేశాను నేను. ఏమిటి బలహీనత? ఏ అస్త్ర సంపద లేకపోవడం. నిన్ను నేను మహాబలవంతుణ్ణి చేశాను. ఎలా? నీకు బల అతిబల విద్యలు ఇచ్చాను. మంత్రగ్రామం గృహాణత్వం బలామతిబలాంస్తథ నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్శయ అని అటువంటి విద్యలన్నీ ఇచ్చాను, అటువంటి అస్త్రాలన్నీ ఇచ్చాను. నువ్వు నా శిష్యుడివి, నాకున్నటువంటి సమస్త శక్తులు నీకు ధారపోషిశాను రామా. ఇవాళ విశ్వామిత్రుడి శక్తి ఒకటి, రాముడి శక్తి ఒకటి కాదు, అటువంటి వాడివి నువ్వు. అందుకని వత్స రామ ధనుప్పస్య, చూడబోయే ఆ ధనస్సుని. ఏ రామ ఎత్తిదేంటి ఎక్కుపెట్టా ధనస్సుని అనొచ్చు కదా. అలా గురువుగారు అనొచ్చా? గురువుగారు ఎక్కుపెట్టు అన్నారు అనుకోండి. అన్న తర్వాత శిష్యుడు చూసి చాలా పెద్దది ఉండండి ఇది అన్నాడు అనుకోండి, ఎవరి పరువు పోతుంది? అందుకని చాలా గుంభనంగా మాట్లాడాడు ఆయన. ఉత్సాహం ఎవరికి ఉండాలి? క్షత్రియుడికి ఉండాలి. ఉత్సాహం ఎవరికి ఉండాలి? రాజకుమారుడికి ఉండాలి. ఆయన ఉత్సాహంగా ఎక్కుపెట్టవలసినటువంటి వాడు. అందుకని అవకాశం ఇప్పించడం వరకే గురువు పని. అందుకని వత్స రామ ధను పశ్య ఇది రాఘవమబ్రవీత్. రాఘవుడైనటువంటి రామచంద్రమూర్తితో విశ్వామిత్రుడు ఆ మాట అన్నట్ట. అనేటప్పటికీ రాముడి గుంభనం చూడండి, ఆయన బయటపడడు. ఆయన వెళ్ళి పెట్టి తలుపు తీశాడు. తలుపు తీసి ఓసారి పెద్ద నాగుపాము పడుకున్నట్టు పడుకుంది ఆ శివధనస్సు. ఓసారి ఆ చివరి నుంచి చివరికి చూశాడు. అలాంటి శివధనస్సుని చూసినప్పుడు కదా ఉత్సాహం ఉప్పొంగేది. ఎందుకని? ఇప్పుడు రాముడు శ్రీరాముడు అవ్వబోతున్నాడు. తన శక్తి తనతో చేరబోతోంది ఇప్పుడు ఆ శివధనస్సుని ఎక్కుపెట్టడం చేత. ఆయన అన్నాడు, ఎవరితో మాట్లాడాలి తను? మనుషుల గురించి చాలా తక్కువ అభిప్రాయం ఉన్న జనక మహారాజు గారితో మాట్లాడడం ఎందుకు? ఇది తనకి తన గురువు గారికి సంబంధించిన విషయం. తనెవరో గురువుకి తెలుసు, గురువు ఆశీర్వచనం నరుడిగా ఎందుకు పొందాలో తనకి తెలుసు. ఆయనతో మాట్లాడితే సరిపోతుంది అనుకున్నాడు. అనుకుని ఒక్కసారి విశ్వామిత్రుడి వంక చూశాడు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ భవిష్యామి తొలనే పురణేపివ. మహానుభావ విశ్వామిత్ర, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన. గురువుగారు నాకు ఈ ధనస్సును చూస్తే ముట్టుకోవాలనిపిస్తోందండి అన్నాడంటే ఏమిటి? ఉత్సాహాన్ని ప్రకటించాడు. నాకు ఈ ధనస్సుని చూసేటప్పటికీ మూతేసి వచ్చేసాడు అనుకోండి. చూసి వచ్చేసాడండి, పిల్లలు బయలుదేరిపోతారు, పెట్టి లోపల ఎట్టేసుకోండి అని చెప్పచ్చు విశ్వామిత్రుడు. ఆయన అన్నాడు, నేను ఎక్కువ పెడతానని రాముడు అనలేదు. ఎందుకని? ప్రగల్భం అవుతుంది ఎక్కువ పెట్టలేకపోతే. అందుకని ప్రగల్భం కాదు చెయ్యవలసింది, క్రియ చెయ్యాలి క్షత్రియుడు. అది జనకుడి సభ, మహాజ్ఞాని. ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. నోటి వెంట అనవసరపు మాట రాకూడదు, క్రియ చూపించాలి అక్కడ. ఎంత అందంగా ఆయన అన్నాడో చూడండి. అలాగని ఊరుకోకూడదు. గురువుగారు నాయనా రామా అయితే ఎక్కుపెట్టు అనాలి. అలా గురువుగారి ఆశీర్వచనాన్ని పొందాలి. పొందడానికి మార్గం ఏమిటి? ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ భవిష్యామి తొలనే పురణేపివ. గురువుగారు నాకు ఈ ధనస్సు చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందండి, ఎంత బాగుందో ఈ ధనస్సు, దీన్ని ఒక్కసారి ముట్టుకుంటాను, తర్వాత ఎక్కువ పెడతాను గురువుగారు అన్నాడు. అంటే ఏమనాలి ఇప్పుడు విశ్వామిత్రుడు? తథాస్తు శుభం భూయాత్, చేయి ప్రయత్నం అనాలి. విశ్వామిత్రుడి నోటి వెంట ఆ మాట వచ్చింది అనుకోండి, అయిపోయినట్టే ఇంకా. ఎందుకని? గురువు పట్ల తనకున్న గురేది. గురువు గారి నోటి వెంట ఈ మాట ప్రత్యక్షంగా బయట పడలేదు, ఈ మాట బయట పడేటట్టు శిష్యుడు చేసుకోగలగాలి. గురువు ఆశీర్వచనాన్ని శిష్యుడు పొందాలి. అందుకని ఆయనేమన్నాడు? యత్నవాంశ భవిష్యామి తొలనే పురణేపివ. నేను దీన్ని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తాను గురువుగారు, నాకు దీన్ని చూస్తుంటే ముచ్చటేసేస్తోంది, ముందు ముట్టుకుంటాను తర్వాత ఎక్కువ పెడతానన్నాడు. ఎప్పుడైతే ఉత్సాహం ప్రకటించాడో గురువేమనుకుంటాడు? మన వాడు మంచి ఉత్సాహంగా ఉన్నాడు రా, చేసేస్తాడు తప్పకుండా అనుకుంటాడు. చూసి శభాష్ రామా ఎక్కుపెట్టు అన్నారు. అనేటప్పటికీ వెంటనే ఒక్కసారి ఆరోపయిత్వా ధర్మాత్మా పురయామాస తద్ధను తత్వభంజ ధనుర్మధ్యే, ఒక్కసారి అది మధ్యలోకి విరిగిపోయింది. నరశ్రేష్ఠో మహాయశాహ ఆరోపయిత్వా ధర్మాత్మా పురయామాస తద్ధను. అత్యంత లీలగా పెద్ద కష్టం లేకుండా ఇలా తీసి ఒక్కసారి ఆ శివధనస్సుని ఇలా పైకెత్తాడు, ఆ నారి తీసి ఇలా కట్టాడు, నారిలా లాగాడు, పడేళ్ళని విడిపోయింది. ఏమిటిది?
ఎవరు ఊహించలేదు అలా జరుగుతుందని. ఆ పిల్లాడు ఏం ఎక్కువ పెడతాడని ఎవడి పనిలో వాడు ఉన్నాడు, వేరే తాళాలు అట్టుకొచ్చేయండి మళ్ళీ వేసేద్దాం ఇంకా అయిపోయింది ఇంకేముందిలే అని. కానీ ఈయన గబాల్లో దాన్ని ఎత్తేయడం, అది విరిగిపోవడం కూడా జరిగిపోయింది. కానీ విరిగిపోయినప్పుడు ఏమైంది? చిత్రం ఏమిటో తెలుసా అండి, వాళ్ళు ఇంకా అసలు బాహ్య స్పృహలోకి రాకముందే శివధనుర్భంగం చూసిన వాళ్ళు ఎంతమందో మీరు ఊహించవచ్చు. దీన్ని బట్టి చూసిన వాళ్ళు ఎవరట? శబ్దం వచ్చిందిట. ఈ శబ్దం ఎటువంటి శబ్దం వచ్చిందంటే పిడుగులు పడిపోయిన శబ్దం వచ్చింది. వచ్చేటప్పటికి అక్కడ తెలివిలో ఉన్నటువంటి వాళ్ళు విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, జనకుడు, ఈ నలుగురే. మిగిలిన వాళ్ళు అందరూ మూర్ఛపోయారు. అంటే చూసిన వాళ్ళు ఎవరిహా? అంటే చూసిన వాడు లేడు, శబ్దానికి పడిపోయిన వాళ్ళే అందరూ. పడిపోతే ఇప్పుడు తెలివి వేసి ఉన్నవాడెవడో వాడు మాట్లాడాలి కదండి. ఎవరున్నారు అక్కడ? రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, జనకుడు ఉన్నాడు, విశ్వామిత్రుడు ఉన్నాడు. నాకు తెలిసిరా అబ్బాయి నువ్వు ఎక్కువ పెట్టేస్తామని విశ్వామిత్రుడు అన్నాడు అనుకోండి, మళ్ళీ ఏమైపోయింది గురుత్వం. అందుకని విశ్వామిత్రుడు అనకూడదు. రాముడు గురుగారు చూసారా ఎలా ఎక్కువ పెట్టేశానో అన్నాడు అనుకోండి, గాడి తప్పిపోయాడు, మళ్ళీ తన్ని తాను పొగిడేసుకున్నట్టు. అందుకని రాముడు అనకూడదు. మా అన్నయ్య అంటే ఏమనుకున్నారు లక్ష్మణుడు అన్నారు అనుకోండి, అసలు గురి తప్పిపోయినట్టు, రాముడి కన్నా దాటిపోయినట్టు. అందుకని అనకూడదు. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? జనకుడు మాట్లాడాలి. ఎవరు మనుష్యుణ్ణి తక్కువ చేసి మాట్లాడాడో ఆ జనకుడు మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? ఏ విశ్వామిత్రుడు మంజూషని తీసుకురమ్మంటే ఏమెత్తుతాడండి ఆ రూప, ఈ పిల్లలు ఎత్తుతారా? పొగ తిర్మానుషానంచ ధనుషస్య ప్రపూరణే అన్నాడే విశ్వామిత్రుణ్ణి తిన్నగా అనకుండా. ఇప్పుడు సంతోషం ఎవరితో? ఎవరు మాట్లాడాలి? జనకుడు మాట్లాడాలి. అందుకు నిశ్శబ్దాన్ని ఛేదించడం జనకుడి వంతు. వాల్మీకి రచన వైచిత్రి లైవ్ టెలికాస్ట్ మీరు ధ్యానం చేస్తే సీతా కళ్యాణం మీ కళ్ళ ముందు కనపడాలన్నమాట. అందుకని పాత్రల్ని అంత గుంభనంగా పెట్టారు మాటల్లో. పెడితే ముందెవరు మాట్లాడతారు? ఉన్న నలుగురిలో జనకుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? భలే విరగొట్టేసాడండి అన్నాడు అనుకోండి. అలా అంటాడా? ఇప్పటి వరకు ఎవడు విరగొట్టిన వాడు లేడు, దాన్ని ఎక్కువ పెట్టిన వాడు లేడు. అందుకని ఇప్పుడు ఆశ్చర్యంతో మాట్లాడాలి. అందుకని ఎంత గొప్పగా ఉంటుందో చూడండి ఆ శ్లోకం. భగవన్ దృష్టవీర్యో మే రామో దశరథాత్మజ అత్యద్భుతమచించంచ అతర్కితమిదమ్య అన్నాడంతే, ఒకటే మాట. భగవన్, విశ్వామిత్రుడిని ఇప్పుడు ఋషి బ్రహ్మర్షి అనలేదు, భగవన్ అన్నాడంతే. మహానుభావ అని పిలిచాడు. నీకు తెలుసయా అందుకే తీసుకొచ్చావు రాముణ్ణి. నేను అమాయకుణ్ణి కనిపెట్టలేకపోయాను, నిన్నను ఇంత కథ చెప్పాడు శతానందుడు నీ గురించి, ఇన్ని మాటలు నమస్కారాలు చేశాను. చూపించవయా శివధనస్సు నీ పిల్లలిద్దరికీ అంటే నువ్వు ఉత్తినే చూపించమని కనిపెట్టలేకపోయానయ్యా. భగవన్, నువ్వు సామాన్యుడివి కావు, అందుకు తీసుకొచ్చావు ఈ పిల్లలిద్దరిని. భగవన్ దృష్టవీర్యోమే రామో దశరథాత్మజ, రాముడు దశరథాత్మజుడు. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి. ఆత్మజుడు, ఆత్మకి పుట్టినవాడు. ఇటువంటి దశరథాత్మజుడు గ్రహించాడు జనకుడు, నరుడిగా నటిస్తున్నవాడు. అందుకని అత్యద్భుతం, ఈయన ఇది చాలా అత్యద్భుతమైన సంఘటన. అచింత్యంచ, ఊహించరానిది. తనని తాను సపోర్ట్ చేసుకుంటున్నాడు. నేను మాత్రం అనుకుంటానా ఒక కుర్రాడు ఎత్తుతాడని, అందుకని అలా అనేశాను అనడు. అచింత్యంచ, ఊహించరానిది. అతర్కితం, ఎవరు వాదించలేనిది. ఇదమ్మియ, ఈ జరిగిన సంఘటన. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అన్నాడు. ఇప్పుడు శివధనస్సు విరిగిపోగానే ముందు గుర్తొచ్చింది, ఏమిటి గుర్తొచ్చింది? వాళ్ళ అమ్మాయి పెళ్ళి. అమ్మయ్య, అయితే నాకు దొరికేశాడు అల్లుడు. ఇప్పటిదాకా మా అల్లుడు ఎక్కడుంటాడో మా అల్లుడు ఎక్కడుంటాడో అని అమ్మాయిని చూసుకున్నప్పుడల్లా మా అమ్మాయి ఇంత బాగుంటుంది, మా అమ్మాయి ఇంత అమాయకురాలు, మా అమ్మాయి ఎలాంటిది, మా అమ్మాయిని ఇలాంటిది, మా అమ్మాయిని కళ్ళల్లో పెట్టుకు చూసుకునే అల్లుడు ఎక్కడున్నాడో 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 అని పైకి అనకుండా పరితాపం పొందేవాడు. ఇప్పుడు తెలిసిపోయింది అల్లుడు బలానా చోట ఉన్నాడు, బలానా వాళ్ళ అబ్బాయిని. ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత మనస్సు ఎంత సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్ల అమాయకత్వం చూసుకున్నప్పుడల్లా ఏం పర్వాలేదు, ఈ అమాయకత్వాన్ని కాపాడగలిగిన అత్తగారు ఉంది, మామగారు ఉన్నాడు, అదేంటి భర్త ఉన్నాడు అని అల్లుడి గురించి వియ్యాల వారి గురించి తలుచుకుని పొంగిపోయిన వాడిలా జనకానాం కులే కీర్తిం హరిష్యతి మే సుత సీతా భర్తారం ఆసాద్య రామం దశరథాత్మజం. ఈ జనక మహారాజుగా ఈ జనక వంశంలో విదేహ వంశంలో పుట్టినటువంటి సీతమ్మ మా వంశం యొక్క ప్రతిష్టని ఇనుమడింపచేసింది. ఎందుకని? తగిన భర్తని పొందింది. ఇవాళ శివధనుర్భంగం చేసిన వాడు సామాన్యుడు చేయలేరు. ఎవరు చేశారు? జనకానాం కులే కీర్తిం హరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం.
రామం అందరినీ ఆనందింపచేసేవాడు ఎవరున్నాడో, ఎవరు విశ్వామిత్రుని చేత సుశిక్షితుడో, ఎవరు సర్వాస్త్ర సంపదలు తెలుసున్నవాడో, ఎవడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తే జన్మించాడో, ఎవడు సమస్త సుగుణాల రాశి అని ప్రపంచం పొగుడుతోందో, అటువంటి వాడికి నా కూతురు ఇల్లాలవుతోంది, నా వంశ ప్రతిష్ఠ నిలబెట్టింది. ఎంత పొంగిపోయాడో చూడండి కూతురుకొచ్చిన భాగ్యం చూసుకుని. ఎవరు? కడుపున పుట్టిన బిడ్డ కాదు, ఇది జనకుడంటే. అందుకని జనకానాం కులే కీర్తిం న హరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటో చెప్పమంటారండి? ఇక్కడ ఒకే ఒక పెద్ద రహస్యం. అయోధ్యలో పుట్టినటువంటి వాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణువు అన్నది నిర్వివాదాంశం. ఎందుచేత శ్రీ మహావిష్ణువే సభలోకి వచ్చారు పుత్రకామేష్టి జరుగుతున్నప్పుడు. తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథం నృపం. నేనే దశరథ మహారాజు గారిని తండ్రిగా స్వీకరించి కుమారుడిగా జన్మిస్తున్నానని అందరి ముందు శపథం చేశారు. కాబట్టి వచ్చినటువంటి వాడు రాముడి రూపంలో వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. అయితే నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. నరుడిగా ప్రవర్తిస్తున్నప్పుడు రాముడే కానీ శ్రీరాముడు కాడు, ఇంకా పక్కన ఇల్లాలు చేరలేదు. ఎప్పుడెప్పుడు భగవంతుడు అవతారంగా వచ్చినా భగవంతుణ్ణి విడిచిపెట్టి ఉండలేక వచ్చేటటువంటి స్వభావం ఉన్నటువంటి తల్లి ఒకతుంది. పైగా ఈ అవతారంలో రావణ సంహారం జరగాలి అంటే సీతమ్మ తల్లి జన్మించి తీరాలి. అందుకని ఆవిడికి నిత్యానపాయని అని పేరు. ఆయనని విడిచిపెట్టి ఆవిడ ఉండదు. అందుకని ఆయన రాముడిగా వస్తే ఆ తల్లి సీతమ్మగా వచ్చింది. అయితే వచ్చినటువంటిది లక్ష్మీదేవియే వచ్చింది. ఆవిడ మాయామానుష శక్తి, ఆవిడ సాక్షాత్తు మాయాస్వరూపిణి. అందుకే ఒకడికి ఏడుస్తున్నట్టు కనపడుతుంది, ఒకడికి జగన్మాతగా కనపడుతుంది. సుందరకాండలో శిశుపావృక్షం కింద కూర్చున్న సీతమ్మ ఏడుస్తూ కూర్చుంటే చెట్టు మీద కూర్చున్న హనుమకేమో జగన్మాతగా కనపడుతోంది, నమస్కారం చేస్తున్నారు. ఎదురుగుండా నించున్నటువంటి రావణాసురుడికేమో భర్త చేత వేరు చేయబడి తీసుకురాబడినటువంటి స్త్రీగా కనబడుతోంది. ఆ తల్లి అనుగ్రహం లోపించిందా ఇంద్రియముల యొక్క లౌల్యాన్ని పెంచి మనిషిని పతనం చేస్తుంది. ఆ తల్లి అనుగ్రహం కలిగిందా ఇంద్రియముల లౌల్యాన్ని తపస్సు వైపుకి తిప్పేస్తుంది, సమధమాదుల వైపుకి తిప్పేసి ఉద్ధరించేస్తుంది. అదే విశ్వామిత్ర కథ. అందుకే ముందు కామక్రోధాదులతో బయలుదేరాడు, కానీ అవి ఏమైపోయి తపస్సుగా పరిణమించేసాయి. అమ్మ అనుగ్రహం గాని కలిగిందా, అందుకని ఆవిడ మాయాశక్తి. ఆవిడ తెర వేసి ఉంచుతుంది. తెర వేసి ఉంచిందా రాముడు కనపడడు, తెర ఆవిడ పైకెత్తిందా రాముడు కనపడతాడు. అందుకని ఆవిడ మాయాశక్తి స్వరూపిణి అయి ఉంటుంది రామాయణంలో. ఈ మాయాశక్తి యొక్క ఉద్భవం జరిగితే తప్ప రావణాసుర సంహారం జరగదు. కానీ ఇటువంటి మాయాశక్తిని వహించగలిగిన వాడు, సహించగలిగిన వాడు, భరించగలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. అందుకే భగవద్గీతలో స్వామి ఒక మాట చెప్తాడు, మమ మాయా దురస్తథ, ఎవ్వరూ కూడా నా మాయను అతిక్రమించలేరంటాడు. ఆయన నుంచి వేరు కాని ఆయన యొక్క మాయా స్వరూపము సీతమ్మ తల్లి. ఆయన నుంచి అవిభాజ్యమైన శక్తి స్వరూపం ఆవిడ. అందుకే సుందరకాండలో చెప్పేసింది ఈ రహస్యాన్ని. శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనంగే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అంది. సూర్యుడి కాంతి విడివడి ఉండనట్టు రాముడు నేను విడివడి ఉండనరా పిచ్చాడా అందావిడ. అందుచేత ఎక్కడ పరమాత్మ ఉన్నాడో కనిపెట్టాలి ఇప్పుడు జనక మహారాజు గారు. ఎందుకని అయోనిజగా జన్మించింది అంటే అమ్మవారు వచ్చిందని ఆయన కనిపెట్టాడు. ఈ అమ్మవారు పరమాత్మని చేరుకోవాలి. ప్రతి తుచ్చుడి చేతిలో అమ్మవారు ఎందుకు పడుతుంది? అందుకని పరమాత్మని చేరాలి. పరమాత్మని చేరాలి కాబట్టే కొన్ని తరాల ముందే ఇంటికొచ్చి చేరింది శివధనస్సు. శివధనస్సుని ఎక్కుపెట్టగలిగినటువంటి వాడు శివకేశవుల అభేదం. మాయామానుష స్వరూపమును వహించగలిగి, భరించగలిగి, ధరించగలిగినటువంటి వాడని అర్థం. అందుకని వీర్యశుల్క అన్నాడు. ఎవరు శివధనస్సుని ఎక్కుపెడతారో వారికి సీతమ్మనిస్తామన్నారు. ఎవరు ఎక్కుపెట్టారు? ఒక మనిషి ఎక్కుపెట్టాడు. అంటే ఇవాళ నరుడిగా రాముడు వచ్చాడు కాబట్టి నరకాంతగా నడవడానికి సీతమ్మ వచ్చింది. ఆవిడ అయోనిజ కావచ్చు, కానీ ప్రవర్తన అంతా ఒక సామాన్యమైన మనుష్య స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తిస్తుంది. అందుకే సీతమ్మ తల్లి సుందరకాండ, అందుకే పేరు పెట్టడం కూడా మహర్షి సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చ మిదిమిచ్చేవ చకార చరితం వ్రత అని పేరు పెట్టారు. ఇది సీతాయాశ్చరితం మహత్,
ఇది సీతమ్మ చరిత్ర అని చెప్పారు. అందుచేత సీతమ్మ తల్లిని వీర్యశుల్కగా ప్రకటించాడు. ఎప్పుడైతే శివధనస్సు విరిగిందో ఎవరని గుర్తుపట్టాడు? ఇప్పుడు వచ్చినవాడు పరమాత్మ అని గుర్తుపట్టేశాడు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఈ రహస్యం ఇక్కడ చెప్పరు. బాలకాండలో సీతారామ కళ్యాణంలో ఆ ఒక్క విషయాన్ని దాచారు వాల్మీకి మహర్షి. ఇది ఎక్కడ ఎవరు అడిగారో తెలుసా అండి? అయితే మీకు నేను చెప్పేస్తాను, నేను కడుపులో దాచుకోలేను. అనసూయ అడిగింది సీతమ్మని పక్కకి తీసుకెళ్ళి అయోధ్యక, అందులో రేపటి నుంచి ప్రారంభమవుతుంది అయోధ్యకాండ. ఇంకా విశ్వామిత్ర వశిష్ఠులు చెక్కినటువంటి శిల్పం, ఆ మూర్తి, ఆ శిష్యుడు, ఆ రాముడు అడుగు తీసి అడుగు వేయడం మొదలెడతాడు. ఇక సీతారాముల ప్రవర్తన చూద్దురు గాని ఎలా ఉంటుందో, రామాయణం యొక్క అందం ఏమిటో ఇంక రేపటి నుంచి ప్రారంభం అసలు. అందుచేత అనసూయమ్మ పక్కకి తీసుకెళ్ళింది సీతమ్మను అయోధ్యకాండలో. తీసుకెళ్ళో మాట అడిగింది, ఏమమ్మా మీ నాన్నగారు నిన్ను వీర్యశుల్క అన్నారు కదా, రాముడు శివధనుర్భంగం చేశాడు కదా, నువ్వు వచ్చి వరమాల రాముడి మెళ్ళో వేయలేదా? రాముడు వెంటనే వివాహం చేసుకోలేదా? కొంచెం ఒక 10-15 రోజుల ఆలస్యం ఎందుకయిందమ్మా అని అడిగింది. అడిగితే సీతమ్మంది, శివధనుర్భంగం చేసిన తరువాత సీత నీది అని మా తండ్రి అన్నాడు, ఈ మాట నిర్ణయించవలసిన వాడు మా నాన్న అని రాముడు అన్నాడు. అందుకని కబురు దశరథ మహారాజు గారికి వెళ్ళింది. దశరథ మహారాజు గారు వచ్చి చూసి మీ పిల్లని చేసుకుంటాం అన్నాక తాళి కట్టాడు రామచంద్రమూర్తి, పాణిగ్రహణం చేశాడు. అంటే అనసూయమ్మ పొంగిపోయి, ఇది కదా రాముడంటే, తండ్రి మాట విని తాళి కట్టినవాడు రాముడని తెలుసుకుని పొంగిపోయిన భార్యవి నువ్వు కదా అని కొన్ని పట్టుపుట్టాలు, నగలు, అంగరాగాలు ఇచ్చింది సీతమ్మ తల్లికి. ఈ రహస్యాన్ని అయోధ్యకాండలో చెప్పారు. అందుకని వెంటనే సీతమ్మ తల్లి వచ్చి వరమాల వెయ్యలేదు శివధనుర్భంగంలో. ఇంతవరకే జరిగింది. జరిగి ఒక్కసారి జనకుడు సంతోషపడిపోయాడు. భగవన్ దృశ్య వీర్యో మే రామో దశరథాత్మజ అత్యద్భుతమతింత్య అతర్కితమిదమ్య అన్నాడు. అన్న తర్వాత విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు, పొంగిపోయాడు, నాకు అల్లుడు దొరికాడన్నాడు. అన్న తర్వాత విశ్వామిత్రుడు అన్నాడు, రాముని యొక్క మనసిరిగి దశరథ మహారాజు గారికి కబురు చేద్దాం, ఇక్కడ శివధనుర్భంగం జరిగిందని, వీర్యశుల్క అయినటువంటి సీతమ్మని రామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నారని అయోధ్యకి కబురు చేద్దాం, వెంటనే నీ దగ్గరున్నటువంటి ఆ రాయబారుల్ని అక్కడికి పంపించు, మంత్రుల్ని అన్నాడు. అనేసరికి వెంటనే జనక మహారాజు గారు కొంతమంది పరివారాన్ని పిలిచి, మీరు తొందరగా బయలుదేరి గుర్రాల మీద వెళ్ళి అయోధ్యానగరంలో దశరథ మహారాజు గారికి ఈ వార్త చేరవేయండి అన్నాడు. అనేటప్పటికీ వాళ్ళు ఎంత వేగంగా వెళ్ళినా 3 రోజులు పట్టిందిట గుర్రాల మీద వెళ్ళడానికి. వెళ్ళి అయోధ్యానగరాన్ని చేరుకుని అంతఃపురం బయట ఉండి అక్కడ ఉండేటటువంటి ఆ పరిచారికులతో కబురు చేశారు. ఆ మిథిలానగరం నుంచి జనక మహారాజు గారి పనుపున వారి రాయబారులు వచ్చారు, వారి మంత్రులు వచ్చారు, దశరథ మహారాజు గారితో మాట్లాడాలనుకుంటున్నారు అని. దశరథుడు అంటే ఎటువంటి క్యారెక్టరో తెలుసా అండి? దశరథుడు అన్నాడు, జనకుడి పనుపున వచ్చారంటే ప్రవేశపెట్టమన్నాడు. లోపలికి వెళ్ళేసరికి దేవేంద్రుడు కూర్చున్నట్టు వృద్ధుడైపోయినటువంటి దశరథ మహారాజు గారు, అప్పటికి ఆయనకి వృద్ధాప్యం వచ్చేసింది. సింహాసనం మీద లోపల వృద్ధాప్యంతో ఇంద్రుడు కూర్చునుంటే ఎలా ఉంటుందో అలా కూర్చునున్నట్ట. దశరథుణ్ణి చూస్తే 4 మాట్లాడవలసింది 2 మాటల్లోనే మాట్లాడతారట. ఎందుకని? ఆ తేజస్సు అలా ఉంటుంది. ఈయన దగ్గర ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, ఉన్న విషయం సూక్ష్మంగా చెప్దాం అనుకున్నారట వచ్చిన వాళ్ళు. అంటే ఎలా ఉంటాడో చూడండి దశరథుడు, అంత తేజోమూర్తి మహానుభావుడు. ఏం ఉత్తినే పుట్టాడా ఆయన కడుపున రామచంద్రమూర్తి? ఏమిలా వచ్చారని అడిగాడు. మీ రాజు కుశలమా అని అడిగాడు. అగ్నులు కుశలమా అన్నాడు. యాగం జరుగుతోందా అన్నాడు. అన్నీ కుశలమే మహానుభావ. విశ్వామిత్రుడి చేత సంరక్షింపబడుతున్నటువంటి నీ కుమారుడైనటువంటి రాముడు లక్ష్మణ సహితుడై మిథిలా నగరాన్ని చేరుకున్నాడు. మా మహారాజు గారైనటువంటి జనక మహారాజు గారు అయోనిజ అయినటువంటి సీతమ్మ తల్లి ఆయన జ్యేష్ఠ కుమార్తె కనుక ఆమెకి వరుణ్ణి వెతకడంలో వీర్యశుల్కగా సీతమ్మ తల్లిని ప్రకటించాడు. ఎవరు శివధనస్సుని ఎక్కువ పెడతారో వారికి తన కన్యారత్నాన్ని ఇచ్చి వివాహం చేస్తారని ప్రకటించాడు. ఎందరో వచ్చి చూశారు, కానీ శివధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయారు. నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనస్సుని ఎక్కువ పెట్టడమే కాదు, శివధనుర్భంగం చేశాడు. అందుచేత ఆయన తన కుమార్తె అయినటువంటి సీతమ్మ తల్లిని నీ కుమారుడైన రామచంద్రమూర్తికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మహానుభావాను నీకు అంగీకారం అయితే వెంటనే ఆ
గొప్ప విషయాన్ని సాధించినటువంటి రామలక్ష్మణుల్ని చూడ్డం కోసమని నువ్వు బయలుదేరి మిథిలా నగరానికి రావలసినదిగా జనకుడు నీకు స్వాగతం పలికాడయా, ఆహ్వానాన్ని అందజేయడానికి నీ దగ్గరికి వచ్చాము అన్నారు. అనేటప్పటికీ ఆయన ఎంత విచిత్రమైన వ్యక్తో చూడండి. దశరథ మహారాజు గారు మనకి నేర్పుతుంది రామాయణం ఎలా బ్రతకాలో. ఒక సంబంధం వస్తే ఏది ముందు ఆలోచించాలో నేర్పింది రామాయణం. ఈ మాట తెలియగానే గురువులకి కబురు చేశాట. గురువులు వచ్చారు. వచ్చిన తర్వాత జనక మహారాజు గారికి ఆస్తి ఏమాత్రం ఉంటుందండి, గుర్రాలు ఎన్ని ఉంటాయి, ఏనుగులు ఎన్ని ఉంటాయి, ఆడపిల్లలు ఉన్నారా, అంతే అందరూ కొడుకులేనా, ఒక్కొక్కడికి ఏ పాటి వస్తుందని అడగలేదుట. అసలు అటువైపు ఆస్తి ఎంత ఉందో, ఐశ్వర్యం ఎంత ఉందో జనకుడు ఎన్నడూ అడగలేదు. ఇది రామాయణం తెలుసుకున్నవాడు, రామాయణం నేర్చుకున్నవాడు పాటించవలసిన పద్ధతి. జనకుడు అడిగింది ఒక్కటే తెలుసుకున్నాడు. జనకుడు ఏది తెలుసుకున్నాడు? యదినో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః. పురోహితులైనటువంటి వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, మార్కండేయుడు, సుమంత్రుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. జనకుని వృత్తమేమి అని అడిగాడు. జనక మహారాజు గారి యొక్క నడువడి ఎటువంటిది, ఎందుచేత తన ఇంటికి కోడలిగా వస్తోంది, పెద్ద కోడలిగా. అవతల ముందు తండ్రి గారి యొక్క ప్రవర్తన సక్రమమైందైతే ఆ కూతురి ప్రవర్తన కూడా ఖచ్చితంగా సక్రమమైందే అయి ఉంటుంది. అందుచేత జనకుని యొక్క వృత్తమేమి, జనకుని యొక్క నడువడి మంచిది, ఆ ఇంటి పిల్ల ఈ ఇంటికి కోడలిగా రావచ్చు అని మీరు నిర్ధారిస్తే మా భూత్కాలస్య పర్యయః, మనం ఎంత మాత్రం ఆలస్యం లేకుండా వెడదాం. అందుచేత జనకుడి విషయంలో మనం పిల్లని తెచ్చుకోవచ్చు అని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు పురోహితుల్ని. ఎంత గొప్ప ప్రశ్న చూడండి. నిజంగా ఒక్కనాడు దశరథ మహారాజు గారు అసలు అవతల వైపు ఉన్న ఆస్తిపాస్తుల గురించి ఆయన అడగలేదు. అడగకపోతే అక్కడ ఉన్న వశిష్ఠో వామదేవశ్చ జాబాలి దశకాశ్యపః మార్కండేయస్సు దీర్ఘాయు ఋషి కాచ్యాయనస్తథా. ఆ ఋషులందరూ అన్నారు, మహానుభావ, జనకుడంటే సామాన్యుడా, విదేహ వంశంలో జన్మించాడు, ఐశ్వర్యములకెల్లా ఐశ్వర్యం, శరీరం మీద భ్రాంతి లేనివాడు, గొప్ప కర్మిష్టి, భగవంతుణ్ణి నమ్మినవాడు, అపారమైన జ్ఞానం ఉన్నవాడు, సీతమ్మ అయోనిజ, అందుకని అక్కడ పుట్టింది, తప్పకుండా మనం ఆ సంబంధం కలుపుకోవలసిందే అన్నాడు. అయితే ఒక్క క్షణం ఆలస్యం చేయకండి, రేపే బయలుదేరాలి, పిలవండి కోశాధికారులను అన్నాడు. మీ అందరూ రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, ధనపు మూటలు పట్టుకుని ముందు బయలుదేరండి, రథాలు సిద్ధం చేయండి, చతురంగ బలాల్ని సైన్యాన్ని సిద్ధం చేయండి, నాతో పాటుగా పురోహితులు, మంత్రులు అందరూ బయలుదేరండి, మనందరం బయలుదేరి వెళ్ళి మిథిలా నగరాన్ని చేరుకుందాం అన్నాడు. నన్ను ఆ జనక మహారాజు గారి యొక్క దూతలు తొందర పెడుతున్నారు అని మరునాడు ఉదయం బయలుదేరి సపురోహితంగా పురోహితులందరితో కలిసి బయలుదేరి వెడుతున్నాడు. ఇక్ష్వాకు వంశీయుల్లో ఒక అలవాటు ఉంది, వారు వివాహానికి వెళ్ళేటప్పుడు కోడల్ని తెచ్చుకునేటప్పుడు తమ భార్యల్ని తీసుకెళ్లరు. అందుకని కౌసల్య, సుమిత్ర, కైకేయిని తీసుకెళ్ళలేదు. ఒక్క దశరథ మహారాజు గారు మాత్రమే బయలుదేరాడు. పైగా విచిత్రం ఏమిటో తెలుసా అండి, అసలు దశరథ మహారాజు గారికి ఎప్పటి నుంచో కడుపులో నిజానికి ఒక బెంగ ఉంది. ఏమిటా బెంగ అంటే, అన్నిటికన్నా గొప్ప విషయం కోడల్ని తెచ్చుకోవడమే చాలా కష్టం. నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే, మహాప్రభో మరోలా అనుకోకండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొడుకు ఇక్కడ ఉంటాడు, కానీ నీ వంశాన్ని, నీ కులగౌరవాన్ని, నీ ఇంటి దేవతల ఆరాధనని మనకి చూపిస్తారు రామాయణంలో. గృహప్రవేశం చెయ్యగానే అత్తలు చేసిన పని ఏమిటో తెలుసా అండి? కులదేవతలు ఎవరో వెళ్ళి చూపిస్తారు పూజామందిరంలో. ఇంటికొచ్చినటువంటి కోడలితో పాటుగా ఐశ్వర్యం ఎందుకు వస్తుందంటే, మొదటి నిబద్ధత కోడలికి ఉండవలసింది అత్తవారింటి పూజామందిరం మీద ఉండాలి. తన బెడ్రూమ్ సర్దుకోవడం మీదను, హాల్లో కబ్బోర్డులు సర్దుకోవడం మీద కాదు దిక్కుమాల గోల. అందులో బొమ్మోటి పడిపోతే వచ్చిన నష్టం ఏం లేదు. పూజామందిరంలో 6 అయ్యేటప్పటికో 5 అయ్యేటప్పటికో నిర్మాల్యం తీసేదై ఉండాలి. తన భర్తకి సంధ్యావందనం కోసం మన్నీళ్లు పట్టుకెళ్ళి అక్కడ పెట్టేదై ఉండాలి. మామగారు పొద్దున్నే లేచి పూజ చేసుకుంటారని గబగబా పూజామందిరం శుద్ధి చేసి ముగ్గు పెట్టి, మామయ్య గారండి మన్నీళ్లు పెట్టేశాను మీకు అభిషేకానికి అని చెప్పగలిగినదై ఉండాలి. అత్తయ్య మీ మడిబట్ట ఆరేసేశాను పూజకి అని చెప్పగలిగింది అయి ఉండాలి. ఐశ్వర్యం తేగలగడం అంటే ఏమైనా ఉంటే రామాయణం మనకి నేర్పింది అది. ఇంకా మిగిలినవి అనుషంగికాలు వెంటపడొస్తాయి. అత్తవారింటి పూజామందిరం మీద కోడలికి శ్రద్ధ ఉండాలి.
ఆ శ్రద్ధ లేకపోతే మిగిలినవి ఎన్ని నువ్వు పట్టుకున్నా నిన్ను ఉద్ధరించవు. నిన్ను ఉద్ధరించేది ఏదైనా ఉంటే ముందు నీకు శ్రద్ధ నీ ఇంటి పూజా మందిరం మీద ఉండాలి. నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానో తెలుసా మహాప్రభో? నేను తిన్నగా చెప్పలేక బాధ ఆ మాట కర్కశంగా అనలేక అంటలేదు. ఇంటి కబ్బోర్డు మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో, ఫ్లోరింగ్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో, ఇంట్లో దిక్కుమాలిన పడక గది మీద ఎంత కాన్సన్ట్రేషనో, ఇలా బెడ్షీట్లు మార్చేసి పిల్లో కవర్స్ మార్చేసి బెడ్షీట్లకి పిల్లో కవర్లు మ్యాచింగ్, పిల్లో కవర్కి పిల్లో కవర్ మ్యాచింగ్, మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు భర్త అయినా సరే నూనె అంటుకోకుండా ఓ దిక్కుమాలిన తువ్వాలోటి తీసుకొచ్చి అక్కడేసి భర్త శిరస్సు దాని మీద పెట్టుకోవాలి, వాడి నూనె దుప్పటి కట్టుకుంటుందని. ఇన్ని జాగ్రత్తలు దుప్పటి మీద ఉన్నాయి. నీ ఇంటికి నీ భర్తనిచ్చి నీ ఐదో తరాన్ని నిలబెట్టి ఐశ్వర్యం ఇచ్చిన నీ ఇంటి పూజా మందిరం తుడవడం మీద నీకు శ్రద్ధ లేదు. నీ ఒక్కనాడు 5 గంటలకు లేచి నీ ఇంటి పూజా మందిరాన్ని వంగి శుభ్రం చెయ్యవు. నీ భర్తకి మడినీళ్ళు ఒక్క బిందెడు తీసుకొచ్చి అక్కడ పెట్టావు. ఒక శుక్రవారం నాడు నీ చేత్తో ఫినాయిల్ గుడ్డేసి తుడిచో ముగ్గు పెట్టావు. నన్ను నా వంశాన్ని రక్షిస్తున్న మహానుభావుడు సింహాసనంలో ఉన్నాడని లేవగానే అక్కడికి వచ్చి లేవో నమస్కారం చెయ్యవు. మిగిలినవి ఎన్నుంటే ఆవిడకు కావాలి ఇది లేనప్పుడు. ఇది రామాయణం నేర్పింది మన జాతికి. నేర్చుకోవలసింది ఏదైనా ఉంటే నేర్చుకో. ఇది చేత పిల్లని తెచ్చుకోబోయే ముందు ఏది తెలుసుకోవాలో తెలుసుకో. ఇది తెలుసుకోవాలి. కోడల్ని తెచ్చుకునే ముందు తర్వాత కులగౌరవం పెరగాలి, వంశం నిలబడాలి. ఎక్కడి నుంచి నిలబడుతుంది? ఈశ్వరానుగ్రహంతో నిలబడాలి. అందుకని ఆ ఈశ్వరానుగ్రహాన్ని తెచ్చిపెట్టగలిగినదై ఉండాలి. ప్రతిబంధకమై కూర్చునేదై ఉండకూడదు కోడలు. అందుచేత ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి దశరథ మహారాజు గారు. వృత్తమేమి అన్నాడు జనకుడిది. ఇంతమంది ఋషులు ఏకకంఠంతో చెప్పారు సీతమ్మ తల్లిని మనం తెచ్చుకోవచ్చు, జనకుడి వృత్తం అటువంటిదని. గబగబా బయలుదేరాడు, వెళ్ళిపోతున్నాడు మిథిలా నగరానికి. చేరాడు మిథిలా నగరానికి. మహానుభావుడు, మహాజ్ఞాని జనకుడు. అంత జ్ఞాని అయినా ఆఖరికి తన దేహమే తనది కాదని తెలుసున్నవాడు. అయినా ఎంత గౌరవం పాటిస్తాడో చూడండి. దశరథ మహారాజు గారు వస్తున్నారు. తన కుమార్తెకి మామగారు, తనకి వియ్యంకుడు. అందుకని గబగబా ఎదురొచ్చాడు. ఎదురొచ్చి ఆయనకి నమస్కారం చేసి, మహానుభావ మీరు రావడం వల్ల నా రాజ్యము, నేను, నా ఇల్లు పవిత్రులమయ్యామన్నాడు. లోపలికి రండి అన్నాడు. అని నా కుమార్తె అయినటువంటి సీతమ్మని వీర్యశుల్కగా ప్రకటించాను. నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు. అందుచేత నా కుమార్తెని నీ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నన్ను అనుగ్రహించి నా కుమార్తెని నీ కోడలిగా స్వీకరించు అన్నాడు. తమ్ముడి కూతురు అక్కడున్నా మాట్లాడవలసింది అన్నగారు మాట్లాడాలి. ఇద్దరూ ఒక్కసారి ఉంటే. అలాగే ఎదురుగుండా పెళ్లి కొడుకు తండ్రి ఇద్దరు ఉంటే మా అమ్మాయిని నువ్వు చేసుకోవయ్యా అని అడగకూడదు. నువ్వు రావయ్యా మా ఇంటికి మా అమ్మాయిని చూసుకోవడానికని పిలవకూడదు. తండ్రిని మాత్రమే పిలవాలి. అయ్యా మీరు రండి, మీ అబ్బాయిని తీసుకుని మీరు మా అమ్మాయిని మీ కోడల్ని చేసుకోండి అని చెప్పాలి. అది పెద్దరికం. పెద్దరికం ఎలా మాట్లాడాలో నేర్పుతుంది. జనక మహారాజు గారు నేర్పుతాడు. రామాయణం నేర్పుతుంది మనకి. అందుకునన్నాడు మీరు మీ కోడలిగా నా కుమార్తె అయినటువంటి సీతమ్మని స్వీకరించండి అన్నాడు. అంటే దాని గురించి చూడడానికి వచ్చానులేండి, ఒకసారి అమ్మాయిని చూద్దాం ముందు అంటే దశరథుడు ఇంకా అందం ఎక్కడ ఉంటుంది చూడండి. మనం ఊహించలేని మాట ఒకటి దశరథుడు అన్నాడు. ఆయన అన్నాడు ప్రతిగృహో దాతృవశ శృతమే తన్మయాపురా యథావక్షసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయం. అయ్యయ్యో జనక అలాంటివేమిటయా? అసలు ఇచ్చేవాడు ఉంటే కదయా పుచ్చుకునేవాడు ఉండేది. నీ కుమార్తెని నా ఇంటి కోడలిగా ఇస్తాను అన్నావు. ఔదార్యం నీది. ఎందుకయ్యా అంత వినయంగా నీ కోడల్ని చేసుకో, నా కుమార్తెని నీ కోడలిగా పుచ్చుకో అని అడుగుతావు ఎందుకో? దాతవి నువ్వు, ప్రతిగ్రహీతని నేను. కోడల్ని పుచ్చుకుంటున్నవాడిని నేను, కోడల్ని ఇస్తున్నవాడివి నువ్వు. ఈ మాట అన్న వియ్యంకుడు ఒక్కటి చూపించండి నాకు ఇవాళ. ఎంత టెక్కో, పనికి మాలిన టెక్కు. ఎందుకు వచ్చిన టెక్కు? అక్కరమాలిన మాటలు మాట్లాడి నీ శీలాన్ని నువ్వు తగ్గించుకుంటున్నావు. ఆడపెళ్లి వారి ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యా నా వంశం నిలబడ్డానికి, నాకు మనవలు పుట్టడానికి, నా ఇంటి పూజామందిరం వర్ధిల్లడానికి నాకు కోడల్ని ఇస్తున్న మహానుభావ నువ్వు ఉదారుడివయ్యా అన్న వియ్యంకుడేడు. ఇవ్వాల రామాయణం ఎప్పుడు పక్కన పెట్టామో, ఎప్పుడు టీవీని సంక కట్టుకున్నామో ఆనాడే సంస్కృతి భ్రష్టు పట్టింది. అందుకని ఇది మహానుభావుడు మాట్లాడిన మాట. దశరథ మహారాజు గారు మాట్లాడితే ఎంతో సంతోషపడిపోయారు. సంతోషపడిపోయి సరే
మనం ఇరువంశముల గురించి మాట్లాడుకుందాం అనుకున్నారు. చూడవలసినది ఏమిటి? వాళ్ళు మాట్లాడుకున్నది దేని గురించో తెలుసా? మా తండ్రి గారిలా మా తాతగారిలా మాట్లాడాలి. కానీ నా తండ్రి గారి గురించి నా తాతగారి గురించి నేను చెప్తే ఏమో ఎలా ఉంటుందో, అందుకని పురోహితుల్ని చెప్పించాలి. అందుకని రేపు తప్పకుండా మాట్లాడుకుందాం. చాలా బడలిక చేసి వచ్చారు. యాగం కూడా పూర్తయిపోతుంది. యాగం పూర్తవడం చూసిన తర్వాత మనం వివాహ క్రతువులోకి ప్రవేశిద్దాం. విశ్రాంతి తీసుకోండి అన్నారు. విశ్రాంతి తీసుకోండి అంటే అక్కడ కలుసుకున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? జనక మహారాజు గారు, దశరథ మహారాజు గారు. ఇటు వెనకాతల భరత శత్రుఘ్నులు కూడా వచ్చారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు అక్కడ ఉండిపోయారు కదా. ఇక్కడికి వచ్చాక వీళ్ళ నలుగురు ఏం మాట్లాడుకోవాలి? రాత్రి అన్నయ్య మీరు బయలుదేరిపోయిన తర్వాత విశ్వామిత్ర మహర్షితో ఏమేమయ్యాయి అన్నయ్య అని అడగాలి. అడిగితే ఎవరే మేము స్వామితో పాటు అలా వెళ్ళానురా, ఏమి విశ్వామిత్రుడురా, నిజంగాను మహానుభావుడు, బలామతి బలాంస్తథా అని విద్యలిచ్చేశాడురా, ఎన్ని అస్త్రాలు ఉపదేశం చేశాడో, మారీచి సుబాహుల్ని నా చేత వధింపచేశాడురా, మారీచుణ్ణి కొట్టించాడు, సుబాహుణ్ణి వధింపచేశాడు, తాటకని వధింపచేశాడు, గంగ గురించి చెప్పాడురా నిజంగాను అని యాత్ర చేసొచ్చిన వాడు యాత్ర చెయ్యని వాడికి చెప్తాడు. అలా గంగ గురించి విశ్వామిత్రుడి గురించి అవన్నీ చెప్పి ఇక్కడికి ఆయనే తీసుకొచ్చాడు. చూడు అన్నాడు. అంతే నన్ను శివధనస్సుని చూడండి, పెళ్లి చూపులు అని చెప్పకుండా ఏం లేదమ్మా ఉట్టినే తీసుకొచ్చాం మా అబ్బాయిని అని చెప్పి, చూసావా మా అబ్బాయిని, విరే వాళ్ళ అమ్మాయిరా అని మామూలుగా క్యాజువల్గా పరిచయం చేసి తర్వాత అదే మొన్న వచ్చాడు కదా మా అబ్బాయి, వాడికే నిన్ను అడుగుదాం అనుకుంటున్నాం అంటే ఎలా ఉంటుందో అలా అంత అందంగా, అంత గుంభనంగా, అంత గంభీరంగా మాట్లాడాడు. ఇదేంటి చక్కగా వాళ్ళు నలుగురు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అవతల జనక మహారాజు గారు, ఇటు దశరథ మహారాజు గారు. నిజంగా ఆ రోజున మిథిలానగరం అదృష్టమే అదృష్టం. ఇటు పక్కన వచ్చిన వాళ్ళు వశిష్ఠుడు వచ్చాడు, కాత్యాయనుడు వచ్చాడు, జాబాలి వచ్చాడు, దీర్ఘాయుష్మంతుడైన మార్కండేయ మహర్షి వచ్చాడు. ఏ మార్కండేయుడంటే మాటలా? అల్పాయుర్దాయం ఉన్నవాడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటే, ఎవడురా నన్ను కౌగిలించుకొని ఉండగా నా భక్తుడి మీద పాశం వేసిన వాడిని ఎడంకాల్తో తన్ని అవతల పారేశాడు యమధర్మరాజు గారి యొక్క గుండెల మీద పరమశివుడు. వక్షస్థాడనమంతకస్య కఠినా పస్మార సంవర్ధనం భుభృత్ పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శివానందలహరిలో శంకర భగవత్పాదులు. అలా అటువంటి మార్కండేయుడు, జాబాలి, కాశ్యపుడు, వామనుడు, ఆ తర్వాత వశిష్ఠుడు, వీళ్ళందరూ ఇటుపక్క. అటు అవతల వైపు వచ్చిన వాళ్ళు విశ్వామిత్రుడు, ఓ పక్క శతానందుడు, ఓ పక్క ఇతర మహర్షులు. వీళ్ళందరూ ఎక్కడ చేరుతారు? దశరథ మహారాజు గారి బెడ్రూమ్లో పడుకుంటాను ఇవాళ రాత్రి వెళ్ళి నేను సరదాగాను అక్కడ ఇచ్చిన గెస్ట్ హౌస్లో ఉంటానంట కదా. ఋషులందరూ ఒక చోట చేరుతారు. ఋషులందరూ ఒక చోట చేరితే ఏం మాట్లాడుకుంటారు? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఓ గదిలో కూర్చుని ఉన్నారనుకోండి, చూస్తే చాలండి మన బతుకు ధన్యమైపోలా? ఒక విశ్వామిత్రుణ్ణి చూస్తేనే మన బతుకు ధన్యమైపోతుందే. అటువంటి విశ్వామిత్రుడు, ఇటువంటి వశిష్ఠుడు, ఇద్దరు బ్రహ్మర్షులు ఒకరికి ఎదురుగుండా ఒకరు కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది నిజంగా? అక్కడ దీర్ఘాయుష్మంతుడైన మార్కండేయుడు, కాత్యాయనుడు, జాబాలి, వీళ్ళందరూ ఋషులందరూ రాత్రంతా కూర్చుని వాళ్ళు తమ తపస్సు గురించి మాట్లాడుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత పొంగిపోయి ఉంటారో. నిజంగా ఆ రోజు రాత్రి మిథిలా నగరంలో ఆ రోజు రాత్రి పొంగిపోని వాడు లేడు. ఎందుకని? ఒక పక్క పెళ్లివారిల్లు, తెల్లవారు లేస్తే పెళ్లి మాటలు, ఓ పక్కనేమో యాగం పూర్తయిపోతోంది, ఓ పక్క విశ్వామిత్రుడు వచ్చాడు, ఓ పక్క వశిష్ఠుడు వచ్చాడు, ఓ పక్క దశరథుడు వచ్చేసాడు, అన్నీ కలిసి వచ్చేసాయి. అనుకోకుండా ఇల్లు కొనుక్కున్నాడు, ఓ పక్క గృహప్రవేశం, ఓ పక్క అమ్మాయికి పెళ్లి సెటిల్ అయిపోయింది. ఎలా ఉంటుంది? అనుకోకుండా బంధువులు వచ్చేసారు. ఇంకా ఎంత సంతోషంగా ఉంటాడో అంత సంతోషంగా ఉన్నాడు. ఇంతలోకే ఓ పీఠాధిపతులు ఎవరో భిక్షకొచ్చారు. ఇంకెలా ఉంటాడు ఆ సంతోషం గృహస్థు? అలా ఉంది జనక మహారాజు గారి మిథిలానగరం. ఇంత సంతోషంలో రాముడు వస్తే సంతోషం కాకపోతే ఏముంటుందండి? రమయతి ఇతి రామ, ఆనందింపజేయువాడు రాముడు. రాముడు వస్తే ఆనందమే ఉంటుంది అంతే. అందుకని ఇంత పొంగిపోతున్నారట. తెల్లవారింది. తెల్లవారిన తరువాత అప్పుడు మహానుభావుడు మొట్టమొదట దశరథ మహారాజు గారు తన యొక్క పురోహితుడైనటువంటి వశిష్ఠుణ్ణి తీసుకుని ఆ జనక మహారాజు గారు ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఒక మాట చెప్తున్నారు. ఇదిగో ఇక్కడే చూడవయా, నా యొక్క ఈ విశ్వామిత్రుడు మహానుభావుడైనటువంటి విశ్వామిత్రుడి యొక్క అనుమతితో
నాకు ఎంతో కాలం నుంచి పురోహితుడిగా ఉంటూ నా వంశం వర్ధిల్లడాన్ని కోరుకున్నటువంటి వాడైన బ్రహ్మర్షి మహానుభావుడు వశిష్ఠుడు ఎవరి యొక్క తేజస్సు చేత నా వంశమంతా రక్షింపబడుతోందో అటువంటి వాడు పురోహితుడై మా పనుపున ఎలా నే చెప్పాను కాబట్టి చెప్పడం కాదు, విశ్వామిత్రుడి అనుమతితో. ఎందుకని ఆయనతో సమానమైన వాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఉన్నాడు. విశ్వామిత్రుడి అనుమతితో, ఆ మాటల గౌరవం చూడండి నిజంగా దశరథుడు. విశ్వామిత్రుడి అనుమతితో మా వంశాన్ని చెప్తాడు, ఒక్కసారి వినమన్నారు. వినమంటే ఆయన వశిష్ఠుడు చెప్పడం ప్రారంభించాడు. అయోధ్యానగరాన్ని పరిపాలించేటటువంటి దశరథ మహారాజు గారి యొక్క పూర్వీకుల గురించి ఒక్కసారి చెప్తాను, వినవయ్యా జనక మహారాజా అన్నాడు. పురోహితుడంటే ఎన్ని తెలిసుండాలో చూడండి. అంతేకాని తీరా ఇంట్లో పూజకొచ్చి గోత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మీ గోత్రం ఏమిటండి అని అడిగాడు అనుకోండి, ఇంకా ఇంటి బ్రహ్మ ఏమిటి, ఆయన ఇంటి పురోహితుడు ఏమిటి, మీ గోత్రం ఏమిటో ఆయనకి తెలియదు, మీ అబ్బాయి ఎవరో ఆయనకి తెలియదు, మీ అల్లుడు ఎవరో ఆయనకి తెలియదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా, సంధ్యావందనం చేసినా పురము యొక్క హితమును కోరుతాడు కాబట్టి పురోహితుడు. ఇంటి బ్రహ్మగారంటే అది దాని యొక్క గొప్పతనం. అందుకే ఇంట్లో ఏ గొప్పదొచ్చినా, పంట వచ్చినా, పాడొచ్చినా, ఏదొచ్చినా పురోహితుడికి పంపిస్తారు. అయ్యా మీరు కూడా స్వీకరించి సంతోషంగా ఉండండి అని. ఎందుకని? వీళ్ళ యొక్క అభివృద్ధిని పురోహితుడు కోరుతాడు కాబట్టి. అటువంటి వశిష్ఠ మహర్షి ఒక్కసారి ఆ దశరథ మహారాజు గారి యొక్క వంశాన్ని చెప్పడం మొదలెట్టారు. తీరా చెప్పమన్న తర్వాత, అయ్యో మర్చిపోయానండి, మీరు ఇది అంటారని అనుకోలేదు, నాకేం తెలుస్తుంది, కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులు మీరు చెప్పండి, కొన్ని ఎక్కడ మిస్సింగ్ ఉంటే నేను చెప్తాను అన్నాడు అనుకోండి, అది ఎంత అసహ్యంగా ఉంటుంది. ఈ మాట అనగానే వశిష్ఠ మహర్షి లేచి చెప్తున్నారు, అవ్యక్తమైనటువంటి స్వరూపంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు జన్మించారు. ఆ బ్రహ్మగారికి మరీచి జన్మించాడు. ఆ మరీచికి కాశ్యపుడు జన్మించాడు. కాశ్యపుడికి సూర్యుడు జన్మించాడు. సూర్యుడికి మనువు జన్మించాడు. మనువుకి ఇక్ష్వాకువు జన్మించాడు. ఆ ఇక్ష్వాకు అయోధ్యానగరానికి మొట్టమొదటి రాజు. ఆ ఇక్ష్వాకువుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ఇద్దరు కుమారులు, ధ్రువసంధి ప్రసేనజిత్. పెద్ద కుమారుడైనటువంటి ధ్రువసంధికి భరతుడు, భరతుడికి అసితుడు. ఈ అసితుడి వరకు రాజ్యాన్ని పరిపాలన చేశారు. కానీ అసితుడు హైహయ, తాళజంగ, శిశబంధు వంశముల వారి చేత ఓడింపబడ్డాడు. ఓడింపబడి అక్కడి నుంచి బయలుదేరి హిమాలయ పర్వతాల దగ్గర ఉండేటటువంటి భృగుశ్రవణం అనేటటువంటి పర్వతం దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు భార్యలతోటి అక్కడ ఉండేవాడు. కొంతకాలం రాజ్యభ్రష్టుడై అసితుడు అక్కడ ఉండగానే ఒక భార్య గర్భాన్ని ధరించింది, వేరొక భార్యకి సంతానం కలగలేదు. ఈ భార్యకి సంతానం కలుగుతుందేమోనని రెండవ భార్య ఇంకొక భార్య మీద విషప్రయోగం చేసింది. ఆ విషం ఈవిడ కడుపులోకి చేరినప్పుడే అనుకోకుండా చవన మహర్షి వచ్చారు. చవన మహర్షికి నమస్కారం చేశారు. మహానుభావుడు త్రికాలవేది కనుక చవనుడు అన్నాడు, ఒక భార్య గర్భంలో పిండం ఉంది, కానీ ఆ పిండాన్ని సంహరించడానికి విషప్రయోగం జరిగింది రెండవ భార్య చేత. అందుచేత విషప్రయోగం జరిగినా సరే ఆ విషము చేత మరణించకుండా విషముతో కలిసినటువంటి వాడై జన్మిస్తాడు కాబట్టి, గరమంటే విషము, విషముతో కలిసి జన్మిస్తాడు కాబట్టి ఆ పిల్లవాడికి సగరుడు అని పేరు వస్తుందన్నారు. అందుకని సగర చక్రవర్తి పుట్టాడు. ఆ సగర చక్రవర్తి యొక్క బిడ్డలైన 60,000 మంది సగరులు భూమిని తవ్వేస్తే, మొన్న చెప్పుకున్నాం కదా అశ్వమేధయాగంలో, తవ్వేసినప్పుడు ఏర్పడిన గోతులలోకి వచ్చి నీళ్లు నిలబడ్డాయి కనుక సాగరములు అన్నారు. ఆ సగరుని యొక్క కుమారుడున్నాడే ఆయన అసమంజసుడు. ఆ అసమంజసుని కుమారుడు అంశుమంతుడు. ఆ అంశుమంతుని కుమారుడు దిలీపుడు. దిలీపుని కుమారుడు భగీరథుడు. భగీరథుని కుమారుడు కకుత్సుడు. కకుత్సుని కుమారుడు రఘువు. రఘువు కుమారుడు ప్రవృద్ధుడు. ఈ ప్రవృద్ధుడే ఒకానొకప్పుడు ధర్మం తప్పి ప్రవర్తిస్తే వశిష్ఠ మహర్షి శపించారు, నువ్వు నరభక్షకుడవై ప్రవర్తించమని. ఆయన నరభక్షకుడైపోయాడు. ఆయనకి కొంత తపశ్శక్తి ఉంది. ఆయన తిరిగి వశిష్ఠ మహర్షిని శపిద్దామని చేతిలో నీళ్లు పోసుకున్నాడు. నీళ్లు పోసుకునేసరికి భార్య వచ్చి, కులగురువు వశిష్ఠుడిని శపిస్తావేంటే, అలా శపించకండి అంటే, చేతిలో నీళ్లు పోసేసుకున్నాడు కనుక అవి వశిష్ఠుడి మీదకి విసరకుండా నీళ్లు తన కాళ్ళ మీద పోసుకున్నాడు. అందుకని శపించవలసినటువంటి జలాన్ని కాళ్ళ మీద పోసుకున్నాడు కాబట్టి కల్మషపాదుడు అని పిలిచారు. అందుచేత ప్రవృద్ధుడు కల్మషపాదుడు, ఆయనకి శంఖనుడు, ఆయనకి సుదర్శనుడు, ఆయనకి అగ్నివర్ణుడు, ఆయనకి శీఘ్రగుడు, ఆయనకి మరువు, ఆయనకి ప్రశుశ్రుకుడు, ఆయనకి అంబరీషుడు, ఆయనకి నహుషుడు, ఆయనకి యయాతి, ఆయనకి నాభాగుడు, ఆయనకి అజుడు, ఆయనకి దశరథుడు. ఆ దశరథుడికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇదిగో వీళ్ళిద్దరు. ఇది ఇక్ష్వాకు వంశం.
ఇది దశరథ మహారాజు గారి వంశం. ఇందులో ఉన్నటువంటి ప్రతి వారు రాజ్యాన్ని కొన్ని వేల వేల సంవత్సరములు పరిపాలించి ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసి తదనంతరం స్వర్గాన్ని పొందినటువంటి మహాపురుషులు. ఒక్కరు ధర్మం తప్పిన వారు లేరు. అంతగా రాజ్యపాలన చేసినటువంటి వారు. అటువంటి వంశమయ్యా ఇక్ష్వాకు వంశం అని చెప్పారు. చెప్తే జనకుడు విని పొంగిపోయాడు. ఇటువంటి వంశంలో కదా నా కూతురు ఎడుతోందని. కానీ కన్యాదాతకి ఒక లక్షణం ఉండాలి. అడిగినా అడగకపోయినా కన్యాదాత కూడా వివాహ సమయంలో ఒకసారి తన వంశం గురించి చెప్పాలి. ఇప్పుడైతే ఎన్ని ఇళ్లల్లో జరుగుతోందో నాకు తెలియదు, కానీ తోటలో దిగడం అని ఒక సంబరం చేస్తారు. ఇప్పుడు అది మానేశారంటే ఆడపెళ్లివారు మగపెళ్లివారు మాట్లాడుకోవడం మానేశారు. బుక్కాలు బరిగుండాలు జల్లుకున్నారని తీసుకొచ్చి వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు సంతోషంగా జల్లుకుంటారు. పురోహితులు చదివేస్తున్నారు శుభలేఖలు. ఇప్పుడు పురోహితులు చదవడం కాదు. ఆ తోటలో దిగినప్పుడు కన్యాదాత లేచి నిలబడి మగపిల్లి వారు తమకి ముఖ్యమైన వాళ్ళందరినీ తెచ్చి కుర్చీల్లో కూర్చోపెట్టుకుంటారు. కూర్చోపెట్టుకున్న తర్వాత కన్యాదాత లేచి తన వంశం గురించి ఒకసారి చెప్తాడు. మా వంశం ఇదండి, మా వంశంలో ఇటువంటి మహాపురుషులు ఉన్నారు అని ఆ మహాపురుషుల గురించి ఒకసారి చెప్తాడు. చెప్తే విన్న పెద్దలు సంతోషిస్తారు. ఓహో, వీరి కుమారుడి భార్య వీరి కోడలు అటువంటి పరమ పవిత్రమైన వంశంలోంచి వస్తోందని సంతోషిస్తారు. అందుకని కన్యాదాత లేచి నిలబడి చెప్తాడు. అందుకని నేను ధర్మం పాటించాలి కదా, అబ్బో మంచి సంబంధం వచ్చిందని ఎగిరిగంతే చెడిపోకూడదు. అందుకని నేను నా వంశం గురించి ఒక్కసారి చెప్తాను, మీరు వినండి అన్నాడు జనక మహారాజు గారు. అని నిమిచక్రవర్తి అని మా వంశంలో మొట్టమొదటివాడు. అసలు ఆయనతోనే ప్రారంభం. ఆ నిమి గొప్ప విచిత్రమైన లక్షణం ఉన్నవాడు. ఆ నిమి పడిపోతున్నది శరీరం. పడిపోతున్నప్పుడు ఆయన దేవతలను అడిగాడు, నాకు వరం కావాలి. ఏమిటో తెలుసా, నేను బ్రతికున్న నాళ్ళు ప్రజల్ని కన్నబిడ్డల్లా కాపాడాను. నేను వెళ్ళిపోతున్నాను, శరీరం పడిపోతోంది, నాకు ఒక్క కోరిక ఉంది, నేను వెళ్ళిపోయిన తరువాత కూడా ప్రజల్ని కాపాడాలి. అందుకని నేను కంటి రెప్పలో కంటి గుడ్డు మీద అడ్డుపడేటటువంటి శక్తిగా మారేటటువంటి వరం ఇమ్మని అడిగాడు. అందుకే కనురెప్ప పడితే నిమేషులు అంటారు, పడకపోతే అనిమేషులు అంటారు. ఇప్పటికీ మన కనురెప్ప పడితే మనకి తెలియదు. మీరు చదువుకుంటున్నారనుకోండి, కన్ను కాసేపటికి మంటెక్కుతుంది, వెలుతురికి మంటెక్కి వేడెక్కి కన్ను నీరు వదులుతుంది. వదిలినప్పుడు ఒక్కసారి కనురెప్ప పడాలి, పడితే మళ్ళీ చల్లబడుతుంది. ఆ కనురెప్ప ఇలా పడుతుంది, కానీ పడినప్పుడు మీకు చదువుకోవడానికి ఏదో అడ్డొచ్చినట్టు మీకేమనిపించదు, ఇలా పడాలా లేచిపోతుంది. మీరు ఉపన్యాసం చెప్తుంటారు, ఇలా ఓ పురుగు వచ్చిందనుకోండి, టక్కన రెప్ప మూసేస్తుంది, కన్నుని కాపాడుకుంటూ ఉంటుంది. ప్రజల్ని ఎలా కాపాడాడో అలా ఇప్పటికీ మనందరిలో కనురెప్పలో ఉండి కాపాడుతున్నవాడు విదేహ వంశంలో జనక మహారాజు గారి వంశంలో ఉన్న మొట్టమొదటి రాజు నిమి. అందుకని నిమేషులు అని మనకి పేరు. అందుకని ఆ నిమి మా వంశంలో మొట్టమొదటివాడు. ఇక చూడండి అంటే ఆ వంశం ఎటువంటి వంశమో చెప్పడం మొదలుపెట్టాడు. అందుకని అటువంటి వారికి కుమారుడు మిథి. ఆయన ఈ మిథిలా నగరాన్ని నిర్మించాడు. ఆయనకి ఉదావసువు జన్మించాడు. ఉదావసువు కుమారుడు నందివర్ధనుడు. నందివర్ధనుడి కుమారుడు సుకేతువు. సుకేతువు కుమారుడు దేవరాతుడు. ఈ దేవరాతుడి దగ్గరే శివధనస్సు తీసుకొచ్చి పెట్టారు. ఆయన కుమారుడు బృహద్రథుడు. ఆ బృహద్రథుడికి ఇద్దరు కుమారులు, శూరుడు మహావీరుడు. మళ్ళీ మహావీరుడికి సుధృతి, సుధృతికి దృష్టకేతువు, దృష్టకేతువికి హర్యశ్వుడు, హర్యశ్వుడికి మరుడు, మరుడికి ప్రతింధకుడు, ప్రతింధకుడికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీఢుడు, దేవమీఢుడికి విభుదుడు, విభుదుడికి మహీధ్రకుడు, మహీధ్రకుడికి కీర్తిరాతుడు, కీర్తిరాతుడికి మహారోముడు, మహారోముడికి స్వర్ణరోముడు, స్వర్ణరోముడికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు జనకుడు, రెండవ వాడు కుశధ్వజుడు. ఇవాళ సీతమ్మ తల్లి కళ్యాణంలో ప్రవర చెప్పేటప్పుడు హ్రస్వరోముని యొక్క ప్రపౌత్రీం మనవరాలు అని ఇవాళ పొద్దున్న ఇక్కడ ప్రవర చెప్పేటప్పుడు చెప్పారు. అదే వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో జనక మహర్షితో చెప్పించారు. హ్రస్వరోముని యొక్క మనవరాలు. ఆ హ్రస్వరోమునికి ఉన్నటువంటి కొడుకు జనకుడు, కుశధ్వజుడు ఇద్దరు. జనకుని యొక్క కుమార్తె అయోనిజ సీతమ్మ. ఆ తరువాత సీతమ్మ లభించిన తరువాత జనక మహారాజు గారికి జన్మించినటువంటి కుమార్తె ఊర్మిళ. నా తమ్ముడు కుశధ్వజుడు. తను కలిసి వస్తే తమ్ముడితో కలిసి రావాలి సంబంధానికి. ఎందుకని? అది మర్యాద. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి పంచుకోవాలి. పెళ్లి సంబంధం ఎప్పుడైనా సరే ఉంటే తండ్రి, లేకపోతే తనకన్నా చిన్నవాడైనా సరే తమ్ముడితో కలిసి వెళ్ళడంలో ఉన్న అందం వేరు. ఇది మనకి రామాయణం నేర్పినటువంటి జీవితం. అందుకని కుశధ్వజుణ్ణి పిలిపించాడు. వచ్చాడయా, దశరథ మహారాజు గారు వచ్చారు, అందుకని వెళ్ళి అర్జెంటుగా నా తమ్ముడిని తీసుకురమ్మన్నాడు కుశధ్వజుణ్ణి.
వెళ్ళి తీసుకొచ్చారు. సాంకాస్యం అనేటటువంటి నగరాన్ని పరిపాలిస్తున్నాడు మా తమ్ముడు, తీసుకురమ్మన్నారు. అంటూ ఒక మాట చెప్పాడు జనక మహారాజు గారు. మా తండ్రి గారైనటువంటి హ్రస్వరోముడు శరీరాన్ని విడిచిపెడుతూ నా తమ్ముణ్ణి నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. నేను నా తమ్ముణ్ణి కంటికి రెప్పలా కాపాడుతూ ఈ రాజ్యాన్ని పరిపాలించాను. కొంతకాలం అయిపోయిన తర్వాత సాంకాస్య నగరమునకు చెందినటువంటి రాజు మిథిలా నగరం మీదకి దండెత్తి వచ్చాడు, సీతమ్మని శివధనస్సుని ఇమ్మని. ఆ రాజును యుద్ధంలో నేను సంహరించాను. సంహరించిన తరువాత నా తమ్ముడైన కుశధ్వజుణ్ణి ఆ రాజ్యానికి నేను ఇచ్చుమతీ నదీ తీరంలో శూలాలు పాతి ఉంటాయి, అక్కడ అది సరిహద్దు కింద ఉంటుంది. అక్కడ ఆ సాంకాస్యం అనే నగరాన్ని ఇవాళ మా తమ్ముడు కుశధ్వజుడు పరిపాలిస్తున్నాడు. అందుచేత నా కుమార్తె అయినటువంటిది పెద్ద కుమార్తె సీతమ్మ అయోనిజ, నా కుమార్తె ఊర్మిళ. ఈ ఇద్దరిని రామలక్ష్మణులిద్దరికీ ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాను అని ఒక మాట చెప్పాడు. చెప్పి ఒక అందమైనటువంటి మాట అంటాడు. వీర్యశుల్కాం మమసుతాం సీతాం సురసుతోపమాం ద్వితీయాం ఊర్మిళాం చైవ త్రిర్దదామి న సంశయః. మా అమ్మాయిని మీకు ఇస్తానండి అంటే అంగీకరించినట్లు కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. శాస్త్రం తెలుసుంటే ఏమిటో తెలుసా అండి, పెద్దల దగ్గర నిలబడి, అందుకే నిశ్చితార్థం ప్రధానం. ఏం చేస్తారు? 3 మార్లు చెప్తాడు. త్రిర్దదామి, మా అమ్మాయిని మీ కోడల్ని చేస్తున్నాను, మా అమ్మాయిని మీ కోడల్ని చేస్తున్నాను అని 3 మాటలు అంటాడు. మన సంప్రదాయంలో ఏదైనా 3 అయితే సత్యం. అందుకే ఆచమనం చేస్తే 3, తాళి కడితే 3 ముళ్ళు, ఏదైనా చెప్తే 3 మాటలు. 3 మాటలు కానీ చెప్పాడా ఇక తాను తప్పడానికి వీల్లేదు, అది పరమసత్యం. అందుకని త్రిర్దదామి, నేను 3 మాటలు చెప్తున్నాను. నా కుమార్తె సీతమ్మని నీ కొడుకు రాముడికి ఇస్తున్నాను, నా కుమార్తె ఊర్మిళని నీ చిన్న కొడుకు లక్ష్మణుడికి ఇస్తున్నాను అని చెప్పి, మహానుభావ దశరథ, నువ్వు రామలక్ష్మణయో రాజన్ గోదానం కారయస్వ పితృకార్యంచ భద్రంతే తతో వైవాహికం కురు. బయలుదేరి నీ కుమారులిద్దరినీ తీసుకుని వెళ్ళి నువ్వు ఎక్కడికి, అయోధ్య కాదు, అక్కడే మిథిలా నగరంలోనే నాందీ శ్రాద్ధము గోదానము చెయ్యమన్నాడు. నాందీ శ్రాద్ధము అంటే మనం ఏది చెయ్యనివ్వండి, ఉపనయనం చేసినా వివాహం చేసినా మొట్టమొదట ఏది చెయ్యాలి అంటే పితృదేవతారాధనం చెయ్యాలి. ఆ ఇంటి వాళ్ళ సంస్కారం ఏమిటో మీరు కనిపెట్టాలి అంటే పెద్దలు ఒక మాట చెప్పారు. మీరు ఆ ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆ ఇంటి యజమాని గారి యొక్క తల్లిదండ్రుల ఫోటోలు కనపడలేదనుకోండి, ఇంటి యజమాని తల్లిదండ్రుల ఫోటోలతో పాటు అత్తమామల ఫోటోలు వాళ్ళు లేకపోతే ఉంటే దోషం కాదు. అత్తమామలు బాగా దోచి పెడతారని తల్లిదండ్రి ఫోటో తీసేసి అత్తమామల ఫోటోలు పెట్టాడు అనుకోండి, వాడు భ్రష్టుడు, వాడితో ఎప్పుడూ విజయం అందకూడదు. వాడికి ఏమిటి కావలసింది? అవతల వైపు నుంచి వచ్చేది కావాలంతే. వాడికి తన తల్లి తండ్రి జ్ఞాపకం లేరు. అటువంటి కృతజ్ఞుడు నీ కూతురునేం చూసుకుంటాడు కోడలిగా? వాడికి సంస్కారం తెలియదు, నీ బిడ్డనివ్వకు. అందుకని ఇంటికెడితే తెలియాలి, ముందు తల్లిదండ్రుల ఫోటోలు ఉండాలి, లేవగానే తన తల్లిదండ్రులకి నమస్కరించగలగాలి. అందుకే సంధ్యావందనం చేస్తే మాతృదేవోభవ పితృదేవోభవ, ఏది చేసినా తన తల్లిదండ్రుల్ని స్మరించుకుని వారు ఉద్ధరింపబడాలని మనస్సులో ప్రార్థన చేస్తూ ఉండాలి. అందుచేత ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. నాందీ శ్రాద్ధం చేయించవయ్యా అన్నాడు. చెప్పకపోతే చేయడా దశరథ మహారాజు గారు? నాందీ శ్రాద్ధం అంటే పితృదేవతారాధనం. ముందు అయ్యా మహానుభావ, మన వంశం పెరుగుతోంది, ఇదిగో మీ మనవడికి వివాహం అవుతోంది, కోడలు వస్తోంది అని, మీకు మనవరాలు వస్తోంది అని వెళ్ళిపోయినటువంటి వారికి ఒక్కసారి నాందీ శ్రాద్ధం అని పితృదేవతారాధనం చేస్తారు. ఇవాళ అసలు నాందీ శ్రాద్ధానికి వాడి తల్లిదండ్రులు ఎవరో వాళ్ళకి తెలియదు. తల్లిగారు వెళ్ళిపోయినటువంటి తిథేమిటో కొడుక్కి తెలియదు, తండ్రి గారు వెళ్ళిపోయినటువంటి తిథేమిటో కొడుక్కి తెలియదు. తద్దినం పెట్టడం అంటే అదో పెద్ద రిచువల్. ఎందుకు తద్దినం పెట్టకపోతే ఏమవుతుంది అని తిరుగుతున్నాడు. నువ్వు పెట్టలేదు, పెట్టకపోవడం వల్ల వాళ్ళు ఏ బాధపడుతున్నారో రేపు నువ్వు అదే బాధపడతావు. నీకు శరీరం శాశ్వతం కాదు, పడ్డాక తెలిసి వస్తుంది. పైన వాళ్ళు ఇక నవ్వుతారు. నువ్వు పెట్టలేదుగా, నీ బిడ్డలకు ఎలా వస్తుంది అలవాటు? నీకు ఎందుకు పెడతారు వాళ్ళు పెట్టరు. అందుకని నాందీ శ్రాద్ధం చేసి గోదానం చేయమన్నారు. గోదానము అంటే మనం ఇప్పుడు చేసేటటువంటి స్నాతకం కాదు, స్నాతకము సమావర్తనము అని. ఆ వివాహానికి వచ్చేంత వరకు అసలు గడ్డం తీయడం కానీ, మీసం తీయడం కానీ, కేశఖండనం చేసుకోవడం కానీ పెళ్లి కుమారుడికి తెలియదు. అద్దం చూసుకోడు, ఎప్పుడు అద్దం చూడకూడదు. అప్పుడే అద్దం చూపిస్తారు మొట్టమొదటిసారి. ఇప్పుడంటే ఉట్టినే సరదాకి కొంచెం పెద్ద అద్దం కొనండి అని మగపెళ్లి వారు వాడుకోవడానికి పనికొస్తున్నాయి అద్దాలు.
ఆ అద్దాలు తీసుకొచ్చి అద్దం అప్పుడు చూసుకుంటాడు. చూసుకుని గోదానము అంటే గో అంటే మంత్రపూర్వకంగా వెంట్రుకలను కత్తిరిస్తారు, తీస్తారు. అందుకని దానికి గోదానం అని పేరు. నాంది శ్రాద్ధము గోదానము చేయించి రేపు ఉదయం వివాహానికి సిద్ధం చేయమన్నాడు. దశరథ మహారాజు గారు వెళ్ళి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఋషులు చెప్పారు, ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫాల్గుణీభ్యాం మనీషిణ వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతి. నేటికి 2 రోజుల తర్వాత ఉత్తర ఫల్గుణీ నక్షత్రంతో కూడి భగుడనేటటువంటి వాడు అధిష్టాన దేవతగా ఉండి ప్రజాపతి కనుక వంశాన్ని పెంచగలిగినటువంటి నక్షత్రమైన ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో వివాహం చేద్దామన్నారు. మహానుభావుడు దశరథ మహారాజు గారు కుమారులతోటి నాంది శ్రాద్ధము గోదానము సమావర్తము మొదలైనటువంటి చౌలము మొదలైన కర్మలు పూర్తి చేశాడు. ఆయన ఎటువంటి విధానం చేశాడంటే 4 లక్షల గోవులు బంగారు కొమ్ములు పెట్టి ఒక్కొక్కడితో లక్ష గోవులు దానం చేయించాడు. మొట్టమొదట గొప్ప పుణ్యరాశి కలగాలని. ఆ తరువాత బంగారము వెండి మొదలైనటువంటివి ఎన్నో బ్రాహ్మణుల్ని పిలిచి గొప్ప గొప్ప దానాలు చేయించాడు. దానాలు చేయించిన తర్వాత వశిష్ఠ విశ్వామిత్రుల్ని పిలిచారు. పిలిచి ఆ వివాహానికి కావలసినటువంటి అగ్ని వేది సిద్ధం చెయ్యమన్నారు. దశరథ మహారాజు గారు కన్యాదానం తీసుకోవడం కోసమని అక్కడికి వచ్చి బయట ఉండి జనక మహారాజు గారికి కబురు చేశారు. కన్యాదానం కోసమని దశరథ మహారాజు గారు వచ్చి ఎదురు చూస్తున్నారు, మీరు కబురు చేస్తే లోపలికి వస్తారని. అంటే విడిదిలో దిగారంటారే మన వాళ్ళు ఇప్పుడు అలాగా. అంటే అయితే వచ్చేయమనండి అనలేదు. ఎంత అందమైన మాట అన్నాడో చూడండి. కస్థిత ప్రతిహారో మే కస్యాజ్ఞ సంప్రీతే సంప్రతీక్ష్యతే స్వగృహే కో విచారోస్తి యథారాజ్యం ఇదం తవ. అక్కడ ద్వారపాలకులు ఎవరైనా ఉన్నారా? అడ్డుకున్నారా? అక్కడ ఉండిపోవడం ఏమిటి? దశరథ మహారాజు గారి ఇంటికి ఈ ఇంటికి తేడా లేదు, వారు తిన్నగా నడిచి వచ్చేసేయచ్చు. ఇది ఔదార్యం అంటే. వివాహ సంబంధం కలవడం అంటే వివాహ సంబంధం కలిసేటప్పుడు మగపెళ్లివారు ఆడపెళ్లివారు ఎలా ఉండాలో మనకి చూపించింది రామాయణం. అంతేగాని గుమ్మడొడియాలేస్తే పొట్టుడియాలే లేదని, అప్పడాలేస్తే ఏదో నూపిండి అప్పడాలే లేదని, వీడి జీవితంలో వీడి దరిద్రంతో వీడు ఎప్పుడు తిననట్టు, వాళ్ళు పెడితేనే తినేటట్టు, అక్కడికి వచ్చి నికృష్టపు కోరికలన్నీ కోరి వాళ్ళకి కజ్జాలు పెట్టే మనస్తత్వంతో ఉండకూడదు. ఎంత అందంగా మాట్లాడారో చూడండి. హాయిగా లోపలికి వచ్చేసేయమనండి. ఆయన రాజ్యం ఈ రాజ్యం ఒక్కటే, రెండింటికి తేడా లేదు, రమ్మనండి లోపలికన్నారు. లోపలికి వెళ్ళారు. వశిష్ఠ విశ్వామిత్రులు శతానందుడు కలిసి ఆ అగ్ని వేదిల్ని సిద్ధం చేశారు. లాజలు సృక్కు వీటన్నింటినీ పట్టుకున్నారు. అగ్నిహోత్రాన్ని నిక్షేపించారు. అక్కడ ఉంచవలసినటువంటి అక్షతల్ని సమారోహణం చేయించారు. అలంచకారతాం వేదిం గంధపుష్పై సమంతత సువర్ణ పాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురై. అంకురాలతో కూడినటువంటి పాలికల్ని సిద్ధం చేశారు. గంధపుష్పాక్షతలన్నింటినీ వేశారు. అగ్నిహోత్రాన్ని చక్కగా వెలుగుతోంది. ప్రజ్వరిల్లుతున్నటువంటి అగ్నిహోత్రం దగ్గర జనక మహారాజు గారు నించున్నారు. రామచంద్రమూర్తి వచ్చి నిలబడ్డారు. సీతమ్మని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రతా మహాభాగా ఛాయే వానుగతా సదా అన్నారు. ఇయం సీత, ఈమె సీత అన్నారు. ఎందుకు ఈమె సీత అన్నాం? రామా, నువ్వు సిద్ధాశ్రమంలో ఉండగా విన్నావు మా అమ్మాయి గురించి, నువ్విక్కడికి వచ్చింది ఎందుకు? సీతమ్మ కోసం. కానీ ఇంతమందిని చూసిన తర్వాత సీతెక్కడా సీతెక్కడా అని చూస్తున్నావు. ఇదిగో సీత, సంతోషంగా చూడిప్పుడు సీతమ్మని అని. ఇయం సీత కాదుట. రామా, నువ్వు కౌసల్య గర్భవాసం చేసి బయటికి వచ్చావు. నేనలా అంటే బాగుండదు, ఆడపిల్ల తండ్రిని కాబట్టి. నా కూతురు ఎవరో తెలుసా? అయోనిజ, మాగటి చాల్ నుంచి పైకొచ్చింది. రామా, నీకన్నా జన్మలో ఓ మెట్టు పైనున్నది. అందుకని ధనస్సు పట్టుకున్నట్టు పట్టుకుంటావేమో. ఇవాళ కూడా మా ఆవిడతో నేను చెప్పాను, పెళ్లి చేసుకు ఆ కళ్యాణమూర్తుల్ని చూసి, ఇక్కడ కూడా ధనస్సే పట్టు కూర్చున్నాడే రాముడని, ఇలా పట్టు కూర్చుంటాడు. అందుకని ఎప్పుడు ధనస్సు పట్టుకోవడం అలవాటు. అలా పట్టుకుంటావేమో మా అమ్మాయి చెయ్యి, అలా పట్టుకోవడం కుదరదు. ఇప్పుడు పట్టుకునేటప్పుడు ధర్మపత్నిగా స్వీకరించాలి మా అమ్మాయి చెయ్యిని. అందుకని మా అమ్మాయి ఎవరో తెలుసా? అయ్యో నిజ, నిజం చెప్పవలసి వస్తే నీకన్నా ఓ మెట్టు పైనున్న తల్లి కాదు. ఇయం సీత, సీత అని పేరెందుకు వచ్చిందో తెలుసా? భూమిలోంచి వచ్చింది. భూమికి ఎంత ఓర్పో రామా, నా కూతురుకంత ఓర్పు. ఆడపిల్లకి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ, ఓర్పు ఉండాలి. ఓర్పు లేదనుకోండి, కాలు పెట్టినతో నెకాంతుని మెడవిర్చి నిండు సంసారం బురిండు చేసి తన మగడెంత ఆర్జన పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి సల్పగతానొకటి సల్పి ఇది ఏమనంగ కస్సు మనుచు లేచి
విభుడెందులకు నేని విసిగి ఒక్కటియన పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికిని ఏటికిని పడి పరుగులెత్తడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే. అందుకని వచ్చినటువంటి పిల్ల ఎలా ఉండాలో చూపించారు. క్షమాదానం, క్షమాయజ్ఞం, క్షమాధర్మం, క్షమాయస, క్షమా సత్యం హిపుత్రికాహ అంటాడు కుశనాభుడు. ఓర్పు ఉండాలి ఆడపిల్లకి. ఓర్పుండి చిరునవ్వుతో ఉన్నదే అది ఐశ్వర్యం. అందుకని ఒక మాట అంటున్నాడు చూసావా, ఇవాళ మా తల్లి సీతమ్మ, సీతమ్మ అంటే భూమిలోంచి వచ్చింది. భూమికి ఎంత ఓర్పో రామా, గుణపాలతో తవ్వినా, కాలితో తొక్కిన, మలమూత్రములు విసర్జించిన, ఆఖరికి ఉమ్మి వేసిన భూమి ఓర్చుకుంటుంది తప్ప కదలదు. అలా నా తల్లి సీతమ్మ అంత ఓర్పు గలదయ్యా రామా, ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో నీ చేతుల్లో పెడుతున్నాను రామా. ఇయం సీత, అందుకని సీత కాదుట రామా. మా తల్లి సీతమ్మ తల్లి మేలుముసుగి ఇలా తీసేటప్పటికీ ఆవిడ ముఖంలోంచి వచ్చినటువంటి కాంతికి నీ కళ్ళు బైర్లు కమ్మి ఇలా అన్నావు, జాగ్రత్తగా చూడు. ఇయం సీత, ఈ సీత నా కూతురు కాదుట. ఈ సీత కోసం ఎందరో దండెత్తొచ్చారు రామా. ఇటువంటి సీత, ఇంతమంది చేత ఆకర్షింపబడిన సీత, వీర్యశుల్క అయిన సీత, శివధనస్సును ఎత్తిన వాడికి ఇల్లాలు కావలసిన సీత, సకల గుణోపేత అయిన సీత, భూజాత అయిన సీత నా కూతురు. ఇయం సీత మమ సుత. కన్యాదాత ఇల్లా పెట్టి తలొంచుకుని సిగ్గుపడుతూ చెప్పు దెబ్బలు తింటూ బతకవలసిన అవసరం ఈ జాతిని కాదు. సగర్వంగా నా కూతురని చెప్పుకుని బతికిన జాతి జాతి. ఇయం సీత మమ సుత సహధర్మచరీ తవా. కామపత్నిగా ఇస్తున్నాను అనుకుంటున్నావేమో రామా, అలా ఇవ్వడం లేదు. సహధర్మచరీ తవా, నువ్వు రాశీభూతమైన ధర్మానివి. నీకెంత ధర్మం తెలుసో నా కూతురికి కూడా అంత ధర్మం తెలుసు. నీతో పాటు ధర్మంలో నిన్ను అనువర్తించడానికని ఇస్తున్నా నీ పిల్లని. అందుకని ధర్మపత్నిగా స్వీకరించు రామా. సహధర్మచరీ తవా ప్రతీచ్ఛైనాం భద్రంతే. రామా నన్ను మన్నించు, నా కూతురు కదా, కూతురు తండ్రిని కదా, అమ్మాయి తండ్రిని కదా, ఆక్రోశంతో ఏదో ఆనందంలో ఇన్ని మాటలు చెప్పేశాను. కానీ నాకు తెలుసు, నీకు తెలుసు, అందుకద కదా శివధనస్సు అడ్డు పెట్టాను. నువ్వు శ్రీ మహావిష్ణువువి. అందుకని ప్రతీచ్ఛైనాం భద్రంతే. ప్రతీచ్ఛా పుచ్చుకో. నేనివ్వడం ఏమిటయ్యా, ఈ అమ్మాయి ఎప్పుడూ నీ సొత్తు. ఆవిడ సీతమ్మ జగన్మాత లక్ష్మి, నువ్వు నారాయణుడివి. నీ సొత్తు నీకు ఇస్తున్నాను. నీ సొత్తుని నీకివ్వడానికి మధ్యలో నేనెవరినయ్యా. భద్రంతే, నన్ను క్షమించురామా ఈ మాటలు అన్నానని. కానీ తండ్రిని కదా ఉండలేకపోయాను. సీతమ్మ నా కూతురని ఆ మమకారంతో, ఆ ప్రేమతో ఇన్ని మాటలు అన్నాను రామా. ఇది రహస్యం. నీకర్థం అవ్వాలి, నాకర్థం అవ్వాలి. అందుకని భద్రంతే. అందుకని సహధర్మచరీ తవా ప్రతీచ్ఛైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా. నీ చేతితో మా అమ్మాయి అరచేతిని బాగా రాసి పట్టుకో. ఎందుకని చేతిని చేతితో అరచేతితో బాగా రాసి స్వీకరించాలి పాణిగ్రహణం చేసినప్పుడు. అలా స్వీకరిస్తే ఒక్కొక్కరి సంప్రదాయంలో జీలకర్ర బెల్లం పెడితే సుముహూర్తం, ఒక్కొక్కరికి మంగళసూత్రం సుముహూర్తం, ఒక్కొక్కరికి పాణిగ్రహణం సుముహూర్తం. సూర్యవంశ ప్రభువులకి పాణిగ్రహణం సుముహూర్తం. అందుకని నీ అరచేతితో మా అమ్మాయి అరచేతిని రాసి పట్టుకో. అలా పట్టుకుంటే ధర్మపత్నిగా స్వీకరించినట్టు. ప్రతీచ్ఛైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వపాణినా పతివ్రత. మా అమ్మాయి గొప్పతనం ఏమిటో తెలుసా? ఈ క్షణం నుంచి ఇంకా మా అమ్మాయి ఏ పూజ చేసినా సరే రామా తన కోసం అని చేయది. ఏది చెయ్యని నీ కోసం చేస్తుంది, నీ అభ్యున్నతి కోసం చేస్తుంది. తను ఏ పని చెయ్యని నా భర్త అని నిన్ను దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. యథార్థం. ఎంత కష్టంలో ఉండనివ్వండి, మా అమ్మ సీతమ్మ ఎప్పుడు చెప్పినా రాముడు భద్రంగా ఉండాలి, లక్ష్మణుడు భద్రంగా ఉండాలి, కౌసల్య భద్రంగా ఉండాలి అని తర్వాత జనక మహారాజు గారు భద్రంగా ఉండాలండి. ఇది సీతమ్మ అంటే, ఇది జనక మహారాజు గారంటే. ఆడపిల్లని పెంచి కోడలిగా అప్పజెప్పడం వెనకాతల తండ్రి ఎంత ధర్మాత్ముడై ఎంత గొప్పవాడిగా ఉంటాడో చూడండి. అందుకని పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా. ఎంత రహస్యంగా మాట్లాడాడో చూడండి. రామ పెంచడం నేను ఇలా పెంచాను. మాది విదేహ వంశం, దేహమునందు మాకు భ్రాంతి ఉండదు, మేం కర్మిష్ఠులం. నా కూతుర్ని ఇలా పెంచాను.
ఒక ఏడాది పోయిన తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సంప్రదాయాన్ని మరిచిపోతే అది నీ వల్లే రామా. ఎందుకని? తండ్రి నేర్పిన దాన్ని భర్త ఉద్ధరించాలి. ఆ ఉద్ధరించడంలో వైక్లభ్యం వస్తే పొరపాటు నీదే అవుతుంది. ఎంత అందంగా మాట్లాడాడు చూడండి, ఎలా మాట్లాడాడు. ప్రతివ్రత మహాభాగా ఛాయేవా అనుగత సదా. అసలు వ్యక్తి అందంగా ఉంటే కదా నీడందంగా ఉండేది. అసలు వ్యక్తి అందవికారంగా ఉన్నాడు అనుకోండి, నీడందంగా ఉండమంటే ఎలా ఉంటుంది? ఉండదు. అందుకని రామ, నువ్వు అందంగా ఉంటే సీతమ్మ అందంగా ఉంటుంది. సీతమ్మ అందంగా ఉండేటట్టు సంస్కారం నేను నేర్పాను తండ్రిగా, నిలబెట్టడం నీది పూచి. అందుకని నీకు నీడగా అనువర్తిస్తోంది. పాణిగ్రహణం చేసిన వాడు భార్యని తనతో పాటు ధర్మపథంలో నడిపించడంలో చెయ్యి పట్టుకున్నవాడు మళ్ళీ 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 పుట్టనవసరం లేకుండా భార్యని ఎలా భగవంతుడి వైపుకు నడిపించాలో చూపించింది రామాయణం. అందుకని పతివ్రత మహాభాగా ఛాయేవా అనుగత సదా అని చెప్పి వెంటనే ఆ లక్ష్మణుడి వంక చూశాడు. లక్ష్మణాగచ్చ భద్రం తే ఊర్మిళా దుజ్జతాం మయా ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వామా భూత్కాలస్య పర్యయః. లక్ష్మణాగచ్చ భద్రం తే, లక్ష్మణ తొందరగా రా, ఆలస్యం చేయకు. ఇదిగో ఊర్మిళ యొక్క చేతిని నువ్వు పుచ్చుకో అని ఆయన చేతిలో పెట్టాడు. విశ్వామిత్ర వశిష్ఠులు అడిగారు, మాకు భరతుడు శత్రుఘ్నుడు అని ఇద్దరు ఇంకో కుమారులు ఉన్నారు దశరథ మహారాజు గారికి. నీ తమ్ముడు కుశధ్వజుడు చాలా బుద్ధి కలిగినటువంటి వాడు. నీ తమ్ముడి కుమార్తెలైనటువంటి ఊర్మిళని, ఆ తర్వాత ఆ శృతకీర్తిని, మాండవి శృతకీర్తి, వీళ్ళిద్దరిని భరతుడికి శత్రుఘ్నుడికి కూడా ఇచ్చి వివాహం చేయమన్నారు. ఒప్పుకున్నవాడు ఎవరో తెలుసా అండి? జనక మహారాజు గారు. తమ్ముడు కాదు, అన్నగారు ఉండగా అన్నగారు మాట్లాడాలి. అందుకని మాండవిని శృతకీర్తిని ఇస్తామన్నారు. అందుకని భరతుడికి శత్రుఘ్నుడికి కూడా వివాహం జరుగుతోంది. శత్రుఘ్నంచాపి ధర్మాత్మ అబ్రవీత్ జనకేశ్వర శృతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వపాణినా అని ఆ భరతుణ్ణి పిలిచారు. పిలిచి తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత గృహాణ పాణిం మాండవ్యాహ పాణినా రఘునందన. ఇదిగో మాండవి చేతిని నువ్వు పుచ్చుకో. నలుగురి వివాహాలు పూర్తయ్యాయి. ఇలా పాణిగ్రహణం జరిగిందిట ముహూర్తానికి. వెంటనే సాధు సాధితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందుభి నిర్ఘోష పుష్పవర్షో మహానభూత్. ఒక్కసారి దేవదుందుభులు మోగేయట. ఇలా పాణిగ్రహణం జరిగిందంటే పైనుంచి పుష్పాలు పడ్డాయిట కిందకి. పడేటప్పటికి దేవతలందరూ సంతోషించారు. లోక కళ్యాణం జరుగుతోంది. జరిగిన క్రతువుకి ఈశ్వరుడు దేవతలు అందరూ సంతోషించారని గుర్తు. ఇవాళ మనం సీతారామ కళ్యాణం చేసినప్పుడు ఒక పూలదండ పడ్డా అంతే గుర్తు. అందుకని అంత సంతోషపడిపోయారట. వెంటనే మరునాడు ఉదయం విశ్వామిత్ర మహర్షి లేచారు, ఆశీర్వచనం చేశారు. అంత ఆశీర్వచనం చేసేసి, నాయనా నేను బయలుదేరిపోతున్నాను, ఈ సీతారామ కళ్యాణం కోసమే నేను వచ్చాను అని మనస్సులో అనుకుని ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత ఎన్ని కానుకలు ఇచ్చాడంటే, ఏనుగులు ఇచ్చాడు, గుర్రాలు ఇచ్చాడు, పట్టుబట్టలు ఇచ్చాడు, అనేకమైన వస్త్రాలు ఇచ్చాడు, ముత్యాలు ఇచ్చాడు, పగడాలు ఇచ్చాడు, అరణపు కాంతలు ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు. చాలా దూరం దిగబెట్టకూడదు కాబట్టి బయటికి వచ్చి కూతుర్ని, వియ్యాల వారిని, అల్లుళ్ళని దిగబెట్టాడు. వాళ్ళందరూ కలిసి అయోధ్యానగరం వైపుకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే మృగాలు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి, పక్షులు భయంకరంగా అరుస్తున్నాయి. దశరథ మహారాజు గారికి భయం వేసింది. వశిష్ఠుణ్ణి పిలిచి అడిగాడు, పక్షులు భయంకరంగా కూస్తున్నాయి, నిష్కారణంగా దిక్కుల్లో చీకటి కమ్ముతోంది, గాలి వ్యాకులంగా వీస్తోంది, మంగళప్రదమైన వృక్షాలు నేల మీద పడిపోతున్నాయి, కానీ మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి, ఏమిటి దీనికి అర్థం అని అడిగాడు. ఏదో దైవీ సంబంధమైనటువంటి విపత్తు వస్తోంది, కానీ మృగములు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి కాబట్టి ఆ విపత్తుని నువ్వు అధిగమిస్తావని చెప్పారు. ఇంతలోకే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టుగా చేతిలో విష్ణుచాపం పట్టుకుని మహానుభావుడు వచ్చేశాడు పరశురాముడు. వచ్చేసి, నేను ఇవాళే విన్నాను, నువ్వు శివచాపాన్ని, శివధనస్సుని ఎక్కుపెట్టావుట, శివధనుర్భంగం చేశావుట. అందుకని ఏమిటి నీ యొక్క గొప్పతనం? నేను నీ గురించి విన్నాను రామా, ఇదిగో ఈ విష్ణుచాపాన్ని కూడా ఎక్కుపెట్టి ఈ బాణాన్ని నారిలో సంధించన్నారు. అనేసరికి పాపం దశరథ మహారాజు గారు హడిలిపోయాడు. రథం దిగిపోయి ఆ పరశురాముడి దగ్గరికి వెళ్ళి, మహానుభావ, నువ్వు ఈ భూమండలం మీద ఉండేటటువంటి క్షత్రియులందరినీ సంహరించేశావు,
ఇవాళ హిమవత్ పర్వతం మీద కూర్చుని తపస్సు చేసుకుంటున్నావు. నా బిడ్డలు ముక్కుపచ్చలారని వారు, ఇవాళే వివాహమైంది, భార్యలతో కలిసి వస్తున్నారు నూతన వధువులతో, నన్ను క్షమించు పెద్దవాణ్ణి, లేక 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 పుట్టినటువంటి పిల్లలు, ఆ రాముణ్ణి చూసుకుని బతుకుతున్నాను, అందున రామా రామా రా విష్ణుచాపం ఎక్కుపెట్టంటున్నావు, ఆ రాముడి జోలికెళ్లకు, నన్ను క్షమించని అడుగుతున్నాడు. కానీ ఒక పక్క దశరథుడు మాట్లాడుతున్నా రాముణ్ణి పిలిచాడు. పిలిచి, రామా నీ గురించి విన్నాను, ఏది ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టన్నాడు. అంటే రాముడు అన్నట్ట, పరశురామ నువ్వు విష్ణుచాపం ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికి మాలిన వాడిగా ఇందాకడి నుంచి మాట్లాడుతున్నా నేను ఊరుకున్నాను. ఎందుకో తెలుసా? తండ్రి గారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక. చూడండి ధర్మం. రాముడు ఎప్పుడూ అంతే, తండ్రి గారిదే గౌరవం. అందుకని కానీ నేను విష్ణుచాపాన్ని తప్పకుండా ఎక్కుపెడతాను, ఆ విషయంలో సందేహం లేదన్నారు. అంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఎక్కడిదో తెలుసా ఈ విష్ణుచాపం? విశ్వకర్మ శివుడికి విష్ణువుకి ఇద్దరికి 2 ధనస్సులు చేసి ఇచ్చారు. ఇస్తే ఆ 2 ధనస్సులతోటి ఇద్దరూ సంతోషంగా ఉన్న సమయంలో దేవతలకు ఒక వెర్రి కోరిక పుట్టింది. శివుడు కేశవుడు యుద్ధం చేసుకుంటే ఎలా ఉంటుందని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే బ్రహ్మగారు ఎలాగో అలా వీళ్ళిద్దరికీ ఓ చిన్న కంటెస్ట్ పెట్టారు, యుద్ధం చేసుకోమని. యుద్ధం చేసుకోమంటే వీళ్ళిద్దరు యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చిన తరువాత ఒక్కసారి విరోధేచ మహద్యుద్ధ మభవద్ ద్రోణమహర్షణం శితికంఠస్య విష్ణోశ్చ పరస్పర జిగీషణోః తదాతు జృంభిణం శైవం ధనుర్భీమ పరాక్రమం హుంకారేణ మహాదేవ స్తంభితో ధత్రిలోచనః. ఒక్కసారి హుంకారం చేసేటప్పటికీ మహాదేవుని యొక్క ధనస్సు స్తంభించిపోయింది. అంటే ఇంతకన్నా అజ్ఞానంతో కూడుకున్నటువంటిది ఇంకొకటి ఉంటుందా? శివకేశవుల మధ్య చంద్రశేఖర పరమాచార్య దీని గురించి అద్భుతమైన వ్యాఖ్య చేశారు. తెలిసి తెలియని వాళ్ళు అన్నారు, శివకేశవుల మధ్య యుద్ధం జరిగింది, కేశవుడి చేతిలో శివుడు ఓడిపోతాడన్నారు. కేశవుడి చేతిలో శివుడు ఓడిపోవడం, శివుడి చేతిలో కేశవుడు ఓడిపోవడం ఉండదు. అలా అయితే పరశురాముడి చేతిలో రాముడి చేతిలో పరశురాముడి ఓడిపోతే ఎవరి చేతిలో ఎవరు ఓడిపోయినట్టు చెప్పండి? ఆదివరాహమూర్తికి వెంకటేశ్వర స్వామి వారు ఎదురొస్తే ఎవరెవరికి ఎదురొచ్చినట్టు చెప్పండి? 2 విష్ణువాంశలు కావా? రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఒక్కసారి భూమండలం మీద ఉంటే విష్ణువాంశలు కావా? శివకేశవుల మధ్య యుద్ధం జరిగిందంటే అజ్ఞానం కలిగినటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో చూపించడం. ఆ జృంభణమునకు స్తంభించిపోయినటువంటి ధనస్సుని శివుడు తీసి దేవరాతుడికి ఇచ్చేశాడు. నీ ఇంట్లో న్యాసం కింద పెట్టుకోమని దిగి వెళ్ళిపోయాడు. తెలిసి తెలియని వాళ్ళు శివకేశవుల మధ్య యుద్ధం సృష్టిద్దామనుకున్న అజ్ఞానులు వాళ్ళనుకున్నారు 2 పదార్థాలు ఉన్నాయనుకున్న వాళ్ళ వెర్రి ఎలా ఉంటుందో చూపించారు మహర్షి. వాళ్ళనుకున్నారు విష్ణువు గొప్ప శివుడు తక్కువ అనుకున్నారు. ఇలా అనుకుంటే మరి ఒకనాడు శివుడి చేతిలో బాణంగా విష్ణువు వస్తే త్రిపురాసుర సంహారం చేసినప్పుడు అప్పుడు శివుడు ఎక్కువ విష్ణువు తక్కువ? అది కాదురా అబ్బాయి, ఉన్నదొక్కటే పదార్థం ఇన్ని రకాలుగా క్రీడిస్తూ ఉంటుంది. ఇది తెలుసుకోవడం బాలకాండ, ఇది జ్ఞానం. అందుకని న్యాసంగా దేవరాతుడి దగ్గర పెట్టారు. అటువంటి శివధనస్సుని నువ్వు భంగం చేశావు, శివధనస్సుని భంగం చేశావని తెలిసి నేను వచ్చాను ఇవాళ. ఏది విష్ణుచాపం కూడా ఎక్కుపెట్టి చూస్తాను అన్నారు. నాకేం బెంగలేదు, ఇలా ఇమ్మన్నారు. ఇమ్మని రామచంద్రమూర్తి విష్ణుచాపాన్ని స్వీకరించి అందులోకి నారిలోకి ఆ బాణాన్ని తొడిగారు. తొడిగి ఒక మాట అడిగారు పరశురాముణ్ణి, నువ్వు ఈ బాణాన్ని ఎక్కుపెట్టు అన్నావు కనుక ఎక్కుపెట్టాను, నీ మీదే ఈ బాణప్రయోగం చేసి నిన్ను సంహరించగలను, కానీ 2 కారణాల చేత నిన్ను సంహరించను. ఎందుకు సంహరించనో తెలుసా? బ్రాహ్మణోసీతి పూజ్యోమే విశ్వామిత్ర కృతేన చ తస్మాత్ శక్తోనతే రామ మోక్తుం ప్రాణహరం శరం. ఈ బాణం విడిచిపెడితే నీ ప్రాణాలు తీసేస్తుంది, కానీ వదలను. ఎందుకు వదలను? 1, నువ్వు బ్రాహ్మణుడవు, ఆ కారణం చేత నిన్ను చంపను. 2, నువ్వు విశ్వామిత్రుడికి దేహ సంబంధం ఉన్నవాడివి. విశ్వామిత్రుడి అక్కగారైనటువంటి సత్యవతికి నీ తండ్రి గారైనటువంటి జమదగ్ని కుమారుడవుతాడు. అందుచేత చుట్టరిక ఉంది విశ్వామిత్రుడితోటి. విశ్వామిత్రుడితో ఉన్నటువంటి చుట్టరికాన్ని పురస్కరించుకుని ఆయన నాకు గురువు, ఆ గౌరవాన్ని స్మరించడం చేత నిన్ను సంహరించడం లేదు, ఈ బాణాన్ని విడిచిపెట్టను. కానీ ఒకసారి విష్ణుచాపంలోకి ఇంత తేజోవంతమైన బాణాన్ని సంధించిన తరువాత విడిచిపెట్టకుండా ఉండను, విడిచిపెట్టాలి. అందుకని నేను అనుకుంటున్నాను నీ గమన శక్తిని కొట్టేస్తాను, నువ్వు ఇంకా నడవలేవు, అందుకని గమన శక్తిని కొడతాను, విడిచిపెట్టమంటావా బాణాన్ని అన్నాడు. అంటే ఆయన ఎంత ధర్మం చెప్పాడో చూడండి మహానుభావుడు. నాయన, నేను ఈ గెలిచినటువంటి పృథివీ మండలాన్నంతటినీ కశ్యపుడికి ధారపోసేశాను.
ధార పోసేసినప్పుడు కశ్యపుడు నాకు ఒక మాట అడిగాడు, నువ్వు రాత్రిపూట భూమండలం మీద ఉండకూడదని అడిగాడు. అందుకని చీకటి పడిపోతోంది, అసుర సంధ్య వేళ అయిపోతోంది, నేను ఉండకూడదు భూమండలం మీద, మహేంద్రగిరి పర్వతం మీదకి వెళ్ళిపోవాలి. అందుకని నా గమన శక్తిని కొట్టేస్తే రామా నేను వెళ్ళలేను, మాట తప్పిన వాడిని అవుతాను. అందుకని ఒక్క మాట అడుగుతాను అంటే రాముడు అన్నాడు, నీ తపశ్శక్తితో సంపాదించుకున్నటువంటి ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, తపోలోకాలు, ఆ తపస్సునంతటినీ కొట్టేస్తానన్నాడు. ఇది కంటికి కనపడుతుందా? ఇది రామశక్తి అంటే. అంటే పరశురాముడు అన్నాడు కొట్టేయమన్నాడు, బాణం విడిచిపెట్టాడు. పరశురాముడు తపస్సు చేత సంపాదించుకున్నటువంటి లోకములను కొట్టేశాడు ఆ బాణాలతో. వెంటనే వడివడిగా నడుచుకుంటూ పరశురాముడు మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ రాముడి వంక చూసి జడీభూతుడైపోయాడు. అయిపోయి ఒక మాట అన్నాడు, ఇప్పటి వరకు ఎప్పుడూ అలా అవనివాడు ఒక్క భీష్మాచార్యులు వారి చేతిలో ఓడిపోయాడు పరశురాముడు, గురువై కూడా. అటువంటి పరశురాముడు రాముణ్ణి చూసి జడీభూతుడై ఒక మాట అన్నాడు, అక్షయం మధుహంతారం జానామి త్వాం సురేశ్వరం ధనుషోస్య పరామర్శ్యా త్వస్థితేస్తు పరంతపా. నీవెవరో నేను గుర్తుపట్టానయ్యా రామా అన్నాడు. ఎవరు నువ్వు? అక్షయ్యం మధుహంతారం, మధుకైటభులనేటటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువి. జానామి త్వాం సురేశ్వరం, నువ్వు దేవతలకి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువి. ధనుషోస్య పరామర్శ్యా త్వస్థితేస్తు పరంతపా, అటువంటి నీకు స్వస్తియగుగాక. ఇంకా నా అవసరం భూమండలం మీద లేదు, నేను మహేంద్ర పర్వతం మీదకు వెళ్ళిపోతున్నానని పరశురాముడు వెళ్ళిపోయాడు. సంతోషంగా దశరథ మహారాజు గారు తన బిడ్డల్ని తీసుకుని అయోధ్యానగరానికి చేరుకున్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చారు, కోడళ్ళని చూశారు, హారతులు ఇచ్చారు, లోపలికి తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకొచ్చిన బహుమతులను చూశారు, ఆనందించారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా అండి? దేవతా గృహాల్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి వాళ్ళ చేత ఆరాధింపబడేటటువంటి కులదైవముల యొక్క స్వరూపాల్ని చూపించారు. ఇక్కడ పూజ చెయ్యాలని, వాటికి మంగళప్రదంగా ముందు నమస్కారములు చేసిన తరువాత తమ పతులతో సంతోషంగా క్రీడించి ఆనందంగా జీవితాన్ని గడిపారు. అక్కడ వాల్మీకి మహర్షి ఒక మాట చెప్పారు, ఇలా ఇంత సంతోషంగా అయిపోతుంటే వీళ్ళు ఇంత ఆనందంగా ఉండడానికి ఏది కారణము అంటే ఆయన అంటారు, ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృతా ఇతి గుణాద్రూపా గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఇవాళ మనం సీతారామ కళ్యాణం పొద్దున్న చేశాం, సీతారామ కళ్యాణం విన్నాం. ఇది వింటే సీతారాముల అన్యోన్య జీవితం విన్నట్టు అవుతుంది. ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇతి, రాముడికి సీతమ్మ అంటే చాలా ఇష్టంట. ఎందుకు ఇష్టమోట తెలుసా అండి? దారాహ పితృకృత ఇతి, మా తండ్రి గారు నాకు తగిన భార్య అని నిర్ణయం చేశారు అని ఇష్టంట. కోడలు ఇంటికి ఎవరు రావాలో నిర్ణయించవలసినటువంటి అధికారం తండ్రి గారిది, అంటే కోడలి మామగారిది, అంటే పెండ్లి కుమారుని తండ్రిది. ఎందుకని? ఆత్మావై పుత్రనామాసి, తానే కొడుకుగా ఉంటాడు కాబట్టి ఆ కొడుక్కి ఎటువంటి భార్య వస్తే ఆ కుమారుడు సంతోషిస్తాడో తండ్రి నిర్ణయం చెయ్యగలడు. అందుకని తండ్రి ఆ నిర్ణయం చెయ్యాలి. మా తండ్రి గారు నిర్ణయించారు సీతమ్మ నాకు భార్య అని రాముడికి సంతోషంట. కానీ దశరథ మహారాజు గారు నిర్ణయిస్తే సరిపోయిందా? గుణాద్రూప గుణాఛాపి, అపారమైన సౌందర్యంతో ముందు ఆకట్టుకుందిట. ముందు ఆకట్టుకోవడానికి సాధనం ఏమిటి? యవనంలో సౌందర్యం సరిపోతుందా? గుణాద్రూప గుణాఛాపి, లోపల అపారమైన సంస్కారము గుణములు ఉన్నాయిట. ఎందుకని? కోడలిగా వచ్చిన దానికి చాలా అందంగా ఉంటే సరిపోతుందా? ఇంటికి పెద్దలు వస్తారు, అమ్మా మన ఇంటికి పెద్దలు వచ్చారే రా అంటే వచ్చి వారికి కూడాను హాయ్ అందనుకోండి, వచ్చిన వాడు ఏమనుకుంటాడు? గొప్ప కోడలు తెచ్చుకున్నాడు రా మా వాడు, నాకు కూడా హాయ్ చెప్తోంది ఈవిడ అనుకుంటాడు. అందుకని వెంకటాచలం విడితే ఎలా ఉండాలో తెలియదు, శ్రీశైలం విడితే ఎలా ఉండాలో తెలియదు. ఎంత గొప్ప ఇవాళ రోజుల్లో ఆచమ్య అంటే ఇలా చేతిలో నీళ్లు పోస్తే, మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలో నీళ్లు పోస్తే ఇలా తీర్థం పుచ్చేసుకుంది అనుకోండి ఆవిడ. పాపం అర్చక స్వామమ్మ ఇది మంత్రపుష్పం అమ్మ, అలా తాగేయకూడదు, కనపడ్డ నీళ్ళన్నీ చేయి కడుక్కో అమ్మా అన్నాడు అనుకోండి. మామగారు అత్తగారు ఎంత నవ్వులో, మా కోడలకి ఇవేం తెలియవు, పుట్టింట్లో కొత్త కదా, మా వాళ్ళు ఎప్పుడు పెద్ద పూజలు అవి చేయరు, అదే పెద్ద పెద్ద క్వాలిఫికేషన్. ఎప్పుడు గుర్తొస్తాయి ఇవన్నీ మళ్ళీ పూజలు అవిని?
మధ్యపతనం అయిపోతే ఐశ్వర్యం, ఉన్న డబ్బు దస్కం ఎగిరిపోతే ఈశ్వరానుగ్రహం లేక ఏ జబ్బో వచ్చి పడిపోతే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మామూలప్పుడు దేవుడు గుర్తురాడు. నీ కూతురికి ఆచమనం అంటే ఏమిటో తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి. నీ కూతురికి మంత్రపుష్పం సమయంలో చెయ్యి కడుక్కోవాలని తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి. మంత్రపుష్పం చెప్పేటప్పుడు లేచి నిలబడాలని నీ కూతురికి తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి. అది మానేసి అది క్వాలిఫికేషన్గా చెప్పుకుంటావు. నీ దౌర్భాగ్యానికి హద్దు ఎక్కడుంది? అందుకని గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత, గుణముల చేత ప్రకాశింపచేసిందిట. ఎందుకని పెద్ద కోడలు దశరథ మహారాజు గారికి ధర్మాన్ని నిర్వర్తింపచేయాలి. పొద్దున్న లేస్తే రామచంద్రమూర్తి సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్లు పెట్టాలి, మామగారిని ఆదరించాలి, అత్తగారిని నమస్కరించాలి, పినత్తగారులని గౌరవించాలి, మరుదుల్ని కొడుకుల్లా చూసుకోవాలి. ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. గుణముల చేత ఆకట్టుకుందిట, సౌందర్యము చేత ఆకట్టుకుందిట. విచిత్రమేమిటి? మహానుభావుడు వాల్మీకి మహర్షి అంటారు, ఇలా ఉండడం గొప్ప కాదుట, గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత కాదుట. తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తామాఖ్యాతి హృదయం హృదా. సీతారాములు కొంతకాలం సంసారం చేసిన తరువాత సీతమ్మ తాను ఏమనుకుంటోందో రాముడికి నోరు విప్పి చెప్పేది కాదుట. రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదుట. ఇది దాంపత్యానికి పరీక్ష. ఎందుకు పరీక్ష? ఆయన స్నానానికి వెళ్ళవలసిన వాడు స్నానానికి వెళ్లకుండా 2 గదుల్లో అటు ఇటు తిరుగుతున్నాడు అనుకోండి, తువ్వాలు బాత్రూమ్ తలుపు మీద ఇందాకే వేశానందనుకోండి భార్య, దాంపత్యం అర్థమైంది. వాడికి తువ్వాలు మాత్రం కనపడదు, ఇంట్లో తిరుగుతుంటాడు రోజు అలాగా. అందుకని తువ్వాలు బాత్రూంలో వేసేశాను అని చెప్పి, ఇవాళ లేట్ అయిపోయింది సంధ్యావందనం చెప్పి అప్పుడే పని మనిషి కానీ ఇల్లు తుడుస్తూ కనపడిందా ధూళి తొక్కేస్తానని ఇహ పెద్ద గంతులు మొదలెడతాడని, స్నానం చేసి బయటికి రాగానే మన్నీళ్ళు మీకు పూజ గదిలోకి పెట్టేశాను, పంచి అక్కడ పెట్టేశాను, మీరు అందులోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది అనుకోండి, ఆయన హృదయం ఈవిడకి అర్థమైంది. ఈవిడ హృదయం కూడా ఆయనకు అలా అర్థం కావాలి. ఆవిడ ఒక మనసులో ఒక భావన ఉందనుకోండి, నోరు విప్పి చెప్పక్కర్లా, భర్త కనిపెట్టగలగాలి. భార్యాభర్తలంటే నిశ్శబ్దముగా హృదయములతో మాట్లాడుకోగలగాలి. ఇది ఒక్క భారతీయ దాంపత్యానికి ఉన్న గొప్పతనం. ఇంకా ఎక్కడా ఈ గొప్పతనం చెప్పారు. భారతదేశంలో హర్ష సాంప్రదాయంలో దాంపత్యం అంటే ఏమిటో తెలుసా అండి? కొత్తగా పెళ్ళైనటువంటి వాడు ముగ్గని బంగిని పిల్లి మామిడి పండు లాంటి వాడు. షష్ఠి పూర్తయిన దంపతులు తేనె గుమ్మిలో దాచిపెట్టి 1 వారం రోజుల పాటు ముగ్గిపోయినటువంటి చెరుకు రసం మామిడి పండు లాంటి వాడు. అసలే చెరుకు రసం మిగల ముగ్గిపోయింది, తొక్క పచ్చగా అయిపోయింది, ఎక్కడన్నా కన్నం పడిందా కారిపోతుంది అంతే తేనె, దానికి తోడు తేనె జాడీలో పడిపోయి ఉండిపోయింది 4 రోజులు. ఇలా ఉంటే ఎలా ఉంటుందో షష్ఠి పూర్తికి దంపతులు అలా ఉండాలి. ఎందుకని? ఈయన కోరికంతా ఎప్పుడు ఏంటంటే ఏమిటో ఇంత పిచ్చది, దీని జీవితం ఎలా పెడుతుంది, నేనుండగా ఇది వెళ్ళిపోవాలి, నా తర్వాత ఇది వద్దు అని షష్ఠి పూర్తికి తన భార్య గురించి ఇంకా కొత్తగా తెలుసుకునేదే ఉండదు. ఆవిడ మానసికమైన సమస్త భావనలు తాను గుర్తెరగాలి. ఆవిడ ఏది కోరకుండా ఆవిడ కోరిక తాను తీర్చగలగాలి. ఆవిడ షష్ఠి పూర్తికి గొప్ప కానుక ఏమిటి ఇవ్వగలగాలి? షష్ఠి పూర్తి అయిపోయిన మర్నాడు, సే కారు బుక్ చేశాను, నీకు ఇష్టమైంది చేస్తున్నాను రేపు అన్నాడు అనుకోండి, ఏమిటో 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 అనుకుంటుంది ఆవిడ. నిన్ను శ్రీశైలంలో అంతరాలయ అభిషేకానికి మన ఇద్దరం పెడుతున్నాను రేపు అన్నాడు అనుకోండి, అబ్బా నిజంగా నా కోరిక తీరిందండి అని అనుకోండి. ఇది భర్త గుర్తెరిగాడు. భారతీయ సంప్రదాయంలో హర్ష సాంప్రదాయంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అస్తమానం మాట్లాడుకుని కోరికలు చెప్పుకోవడం కాదు. దంపతులంటే ఇంటికి ఎంత గొప్పగా ఉండేదంటే, భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఈయన ఎవరితోనో మాట్లాడుతుంటే పెద్దలైన వారు వచ్చారు, ఇటువంటి వారు వచ్చినప్పుడు వారికి ఒక పంచా ఖండువా పెట్టడం అనేటటువంటిది ఆయనకి చాలా ఇష్టమైన విషయం అనుకోండి. ఈవిడ లోపలికి వెళ్ళి అప్పుడే ఒక ట్రేలో ఓ చీర, ఓ పంచా, ఓ ఖండువా, 2 తాంబూలాలు, 2 పళ్ళు, 2 వక్కలు సిద్ధం చేసేస్తుంది. ఆయన అయ్యా మేము ఇంకా బయలుదేరుతామండి అనే వేళకి ఒకసారి రండి అంటుంది, అంతే. ఒక్కసారి ఉండండి అని గబగబా వెళ్ళిపోతాడు ఉత్తరీయం వేసుకుని. ఏమిటి అర్థం? లోపల చీర పంచా సిద్ధంగా ఉంటాయని తెలుసు. ఎలా తెలుసు? ఈయన యొక్క సంస్కారాన్ని ఆవిడ చదువుకుంది.
ఇవి హృదయాలు మాట్లాడుకోవడం అంటే. ఇలా ఎదగడం దాంపత్యం. ఇది ఎదగడం గొప్ప. కానీ ఎంతకాలమైన దిక్కుమాలిన టీవీ పెట్టుకుని రాను రాను భర్తని కూడా ఒరే కోటేశ్వరరావు అని పిలవడం, ఇంకా వీలైతే హలో అండం, ఈవిడో జీన్స్ ప్యాంటు ఆయనో జీన్స్ ప్యాంటు, ఆయన పురుషుడో ఈయన స్త్రీయో, ఈయన స్త్రీయో ఆవిడ పురుషుడో తెలియని దౌర్భాగ్య స్థితి. ఆఖరికి తన పిల్లల్ని తాను కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం, ఇటు కుక్క పిల్లని ఇటు పిల్లాన్ని పెట్టుకుని ఇద్దరికీ చెరుకో ముద్ద పెట్టడం, ఇదంతా పెద్ద కల్చర్ అనుకోవడం. 4 రోజులు స్నానం చేయకపోవడం, 11ంటికి కూడా స్నానం చేయకుండా దిక్కుమాల గుడ్డలతో వంట చేసుకోవడం, ఇవన్నీ భారతీయ సంస్కృతి కవు. ఇవి ఐశ్వర్యానికి హేతువులు కవు. ఇది రామాయణంలో వాల్మీకి మహర్షి చాలా సుతారంగా చెప్పారు, సున్నితంగా చెప్పారు. దాంపత్యం అంటే నేర్చుకో. దాంపత్యం అంటే పశువులు అంబా అంబా అనుకున్నట్టు మాట్లాడుకోవడం కాదు. కొన్నాళ్ళు కాపరం చేస్తే నీ భావన ఆవిడికి తెలియాలి, ఆవిడ హృదయం నీకు తెలియాలి. మీ హృదయాలు నిశ్శబ్దంగా మాట్లాడుకోవాలి. తస్య భూయో విశేషణ మైథిలీ జనకాత్మజ దేవతాభిస్సమారూపే సీతా శ్రీరివ రూపిణి. సాక్షాత్తు దేవతాకాంత వంటి సీతమ్మ, లక్ష్మీదేవి వంటి సీతమ్మ. ఏ ఇంటి ఇల్లాలి వల్ల ఆ ఐశ్వర్యం వచ్చిందో ఆవిడ లక్ష్మి. గృహలక్ష్మీ గృహే గృహే. అందుకే ఒక్కొక్క పిల్ల గడప తొక్కితే ఐశ్వర్యం వృద్ధిలోకి వచ్చేస్తుంది. అందుచేత అటువంటి తల్లిట. ఆయనంటారు వాల్మీకి మహర్షి, తండ్రి గారు ఎంచిన సంబంధము అని రాముడు ప్రేమించేట, సీతమ్మ తల్లి ప్రేమించడానికి కారణం లేదుట. మా నాన్నగారు ఎంచి సంబంధం చేశారని కాదుట. సీతమ్మ ఎందుకు ప్రేమించిందిట రాముణ్ణి? ఈయన నాకు భర్త అంతే. ఇది ఆర్ష సాంప్రదాయం అంటే. కోడల్ని తెచ్చుకునేటప్పుడు పెళ్లి కుమారుడి తండ్రి జాగ్రత్త పడతాడు. మంచి పిల్లని కోడలుగా తెచ్చాను అనుకుంటాడు. కానీ మంచి పెళ్లి కొడుకు నాకు అల్లుడు దొరికాడు అని తండ్రి అనుకున్నా, మా నాన్నగారు సంతోషించారు కాబట్టి నేను సంతోషిస్తున్నానని సంతోషించడం ఈ జాతికి తెలియదు. ఈ జాతి ఆడపిల్ల భర్తను ఎందుకు ప్రేమిస్తుంది? భర్త కాబట్టి ప్రేమిస్తుంది. ఆ పిల్ల అప్పటి వరకు కాకినాడ పక్కన ఏదో చిన్న కుగ్రామంలో ఉంటుంది. భర్త ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అసలు ఎప్పుడూ ఆ అమ్మాయి ఢిల్లీ వెళ్ళలేదు. ఆ అమ్మాయి ఎప్పుడూ ఏసీ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కలేదు. ఏమీ తెలియదు. అటువంటి పిల్ల అందరినీ విడిచిపెట్టేసి ఆ భర్త పక్కన కూర్చుని ఆ ఢిల్లీ వెళ్ళిపోయి, ఆ లండన్ వెళ్ళిపోయి ఆ భర్తతో కలిసి ఆయన ఉన్నాడు అంతే. ఏ తల్లి ఉందా పక్కన? లేదు, ఉండిపోయింది కాకినాడలో. తండ్రి ఉన్నాడా పక్కన? ఉండిపోయాడు కాకినాడలో. వెళ్ళిపోయింది పిల్ల లండన్. ఎందుకు వెళ్ళిపోయింది? భర్త ఉన్నాడు పక్కన. ఎంతమందిని వదిలేసింది? అందరినీ వదిలేసింది. తన ఇంటి పేరు వదిలేసింది, తన గోత్రం వదిలేసింది, అన్నీ వదిలేసింది. ఏమి నమ్మకం? మా నాన్నగారు చెప్పారు, మా అమ్మ చెప్పింది, ఈయన నా భర్త అని, ఈయన నన్ను రక్షిస్తాడు, ఎక్కడికి నేను వెళ్ళిపోయి నాకు బెంగలేదు, ఈయన నాకు రక్షకుడు. ఈ నమ్మకంతో వెళ్ళిపోతుంది ఆర్ష సాంప్రదాయంలో స్త్రీ. ఇది భారత జాతి స్త్రీ యొక్క ఔన్నత్యం. నువ్వు ఎన్నిసార్లు వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటే ఈ జాతి స్త్రీ రుణం నువ్వు తీర్చుకోగలవు. ఇది వాల్మీకి మహర్షి మాట్లాడుతున్నది. దశరథుడు తెచ్చాడు కాబట్టి రాముడు గౌరవించి ఉండొచ్చు. ఏ కారణం లేదు సీతమ్మ ప్రేమించడానికి. ఈయన నా భర్త ప్రేమించేసింది అంతే. సమస్తం అప్పచెప్పేసింది ఆయనకి. తను పూజ చేస్తే రాముడి కోసం, తాను నడిస్తే రాముడి కోసం, తను ఏదైనా ఆలోచిస్తే రాముడి కోసం, తను ఒక గుడికెడితే రాముడి కోసం, తను రావణాసురుడు ఎత్తుకుపోతే రాముడి కోసం బతికింది, తను తపస్సు చేస్తే రాముడి కోసం తప్పించింది, తను అగ్నిలోకి వెళ్ళిపోతే రాముడి కోసం వెళ్ళిపోయింది, తను భూమిలోకి వెళ్ళిపోతే రాముడి కోసం వెళ్ళిపోయింది, తను బిడ్డల్ని కంటే రాముడి కోసం కంది. తనకి ఏమీ లేదు. ఇదయా పతివ్రత మహాభాగా ఛాయేవాను గతా సదా. ఏమి రామాయణం, ఏం సీతారామ కళ్యాణం. ఇది అన్యోన్య జీవితం. ఇలా బ్రతకడం నేర్చుకోండిరా, ఈ సంప్రదాయానికి మీరు వారసులు అని వాల్మీకి మహర్షి సీతారాముల అన్యోన్య దాంపత్య జీవితం గురించి క్లుప్తంగా విశ్లేషించారు. మనకున్న సమయంలో కొద్ది మాటలు చెప్పాను, కానీ నిజంగా 3 శ్లోకాలు చాలు 30 రోజుల ప్రసంగానికి. సరే, అందుచేత మనం ఒక అలవాటు పెట్టుకున్నాం కాబట్టి ఒక మంచి మాట ఒక్కసారి అనేసుకొని ఒక 11 మాటలు బయలుదేరదాం. అందులో ఇవాళ కళ్యాణమూర్తులై ఉన్నారు. ఎంత పొంగిపోతారో చూడండి చూడండి పిల్లలు. వాడికి ఏం చేత కాకపోయినా వాడు చెప్తున్నా వింటున్నారండి వీళ్ళందరూ రామాయణం అని పొంగిపోయి పాపం అమ్మ అయ్యా ఇవాళ ఆ బొగ్గన చొక్కెట్టుకుని ఆ కళ్యాణం బొట్లు ఎట్టుకుని ఇంతంత కళ్ళు ఒంటి నిండా పూలల్లో ములిగిపోయి, ఇగో చూసారా ఈ పూలదండ వెంకయ్యమ్మ గారు తెచ్చారు, ఈ పూలదండ అనురాధ గారు తెచ్చారు, ఈ పూలదండ గోపి గారు తెచ్చారు, ఈ పాపం మహానుభావుడు గోపాలకృష్ణ గారు ఎంత కష్టపడ్డాడండి, 3 వరకు భోజనం చేయకుండా ఎంత ఆర్గనైజ్ చేశాడండి సీతారామ కళ్యాణం. ఆ దొరగారు చూడండి ఆ పట్టణం కట్టుకుంటే ఎలా ఉన్నాడో మహానుభావుడు.
అని చెప్పి మా మూర్తి గారు త్యాగరాజు గారిలా కనబడ్డారు ఇవాళ అది కట్టుకుంటే. అలాగ ఒక్కొక్కళ్ళ గురించి వాళ్ళిద్దరూ చెప్పుకోను నవ్వుకోను సంతోషపడిపోయి ఉంటారు ఇవాళ. అందులో మనం శ్రీ రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటే వాళ్ళు ఎంత పొంగిపోతారు. అందులో ఒక్క 11 మాటలు అందాం. నిర్మలంబగు శోధ చేసిన నేర్వదగు శ్రీరామనామము, విజ్ఞుడగు గురునాశ్రయించిన విశదమగు శ్రీరామనామము, జీవితంబున నిత్య జపముగ చేయవలె శ్రీరామనామము, మరణకాలమునందు ముక్తికి మార్గమగు శ్రీరామనామము, పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము, ఎందరో మహానుభావుల డెందమాయను శ్రీరామనామము, తుంటరీ కామాదులను మంట గలుపునది శ్రీరామనామము, మేరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము, సిద్ధమూర్తులు మాటి మాటికి చేయున్నది శ్రీరామనామము, వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము, ముదముతో సద్భక్తి పరులకు మూల మంత్రము రామనామము, కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము, గరుడగమనాదులకు అయినను కడు రమ్యమైనది రామనామము, ధాత వ్రాసిన వ్రాత కూడా చెరిపెడిది ఈ శ్రీరామనామము, శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.